ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే దాన్ని సాధించే వరకు పట్టుదలతో పనిచేయటం అనేది ఆయన నైజం. సో ప్రస్తుతం నాతో ఉన్నారు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గారు. ఇదివరకు ఆయన ఏవి రంగనాథ్ గారు, కానీ హైడ్రా రంగనాథ్ గారుగా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పి కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు హైడ్రా ఏంటి, గతంలో ఆయన సాధించిన విజయాలు ఏంటి, ఇవన్నీ కూడా ఆయనతో మాట్లాడేందుకు ప్రస్తుతం ఆయన దగ్గరికి వచ్చాను. ఒకసారి మాట్లాడదాం. నమస్తే రంగనాథ్ గారు. నమస్కారం అండి. ప్రణయ్ హత్య కేసు విషయంలో అసలు ఏం జరిగింది, మీరు దాన్ని ఏ రకంగా డీల్ చేశారండి? ప్రణయ్ కేసు ఇప్పటికీ చాలాసార్లు మనం డిస్కస్ చేసాము. ఇది అంటే ప్రణయ్ కేసు అనేది క్లియర్గా అది ఏంటంటే వాళ్ళిద్దరు అమ్మాయి అబ్బాయి వాళ్ళు దేవర్ ఇన్ లవ్. వాళ్ళు అది టీనేజ్లో ఉండేటువంటి నార్మల్ ఇమోషన్స్లో భాగంగా అది జరిగింది. అబ్బాయి వాజ్ ఫ్రమ్ ఎస్సీ కమ్యూనిటీ, అమ్మాయి వాజ్ ఫ్రమ్ వైశ్య కమ్యూనిటీ. వాళ్ళంతా కూడా చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు సరే లవ్ చేసుకున్నారు. మ్యారేజ్ అయిన తర్వాత బేసికల్గా ఏంటంటే ఒక ఫాదర్ అతను మారుతిరావు గారు, ఆయన ఒక అఫిలియంట్ బ్యాక్గ్రౌండ్, మంచి రిచ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి అండ్ వ్యాపారంగా బాగా స్థిరపడ్డాడు అండ్ కింద నుంచి కష్టపడి వచ్చిన ఆయన. ఒకతే అమ్మాయి. సో న్యాచురల్గా అమ్మాయి అంటే విపరీతమైన ప్రేమ ఇది ఉండటం అనేది ఉంది. అమ్మాయిని ఎప్పుడైతే కనుక అతను ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకొని అతను చేసినప్పుడు ఇతనికి ఈగో హర్ట్ అవుతుంది. అంతా ఇతనికి ఏంటంటే నాకు ఇది ఇక్కడ అదే ఊరిలో ఉండటం, వీళ్ళు అక్కడే ఉండి ఆయన కళ్ళ ముందే కనపడటం, ఇదంతా ఆయన తట్టుకోలేకపోయినప్పుడు నెక్స్ట్ న్యాచురల్గా అతను ఏం చేశాడు, రియాక్ట్ అయ్యేటప్పుడు ఏమైంది, కొంత అక్కడ లోకల్గా ఉన్నటువంటి క్రిమినల్ సహకారాన్ని తీసుకోవడం జరిగింది. ఇది నల్గొండలో ఉన్నటువంటి కొంత అస్గర్ అలీ అని వీళ్ళందరూ కూడా ఇదంతా వాళ్ళ అంటే అక్కడ కేసుని ఎలా చూడాలని అంటారు, ఏ యాంగిల్? అది నేనేది అంటే ఇదంతా ఒక టీనేజ్ లవ్ ఒకటి చాలా ఇంపార్టెంట్. ఎల్డర్స్ అంటే పెద్దవాళ్ళు ఎలా, ఫ్యామిలీలో ఉన్నటువంటి ఎల్డర్స్ తల్లిదండ్రులు ఎలా రియాక్ట్ కావాలని అనుకున్నారు. టీనేజ్ దీంట్లో చూస్తే కనుక మీరు ఆ టైంలో ఇమోషన్స్ని మనం తొందరపడి మనం ఏమన్నా రియాక్ట్ అయితే కనుక, పిల్లలు ఏదైనా చెప్పినా కానీ తొందరపడి రియాక్ట్ అయితే పేరెంట్స్ అది ఇంకా కాంప్లికేట్ అవుద్ది, ఇంకా ప్రెసిపిటేట్ అవుతాయి అనమాట, ఇష్యూస్ అనమాట. సో దాన్ని మనం చాలా సైలెంట్గా స్మూత్గా హ్యాండిల్ చేయాల్సిన ప్రక్రియ ఉంటుంది అన్నమాట, ఒక సిస్టమ్ ఉంటుంది. అంతేగాని అవతల యాక్షన్ ఉంటే మనం రియాక్ట్ అయితే కనుక అది కాంప్లెక్స్ అవుతుంది. సో అది టీనేజ్ ఇమోషన్స్ని మనం హ్యాండిల్ చేయడం అనేది అది ఒక పెద్ద ఆర్ట్. అది మారుతీరావుని ఇంట్రాగేషన్ అప్పుడు అడిగాను, ఒకవేళ ఈ పిల్లవాడే ఇతను ఎస్సీ పిల్లవాడు అంటున్నావు ప్రణయ్, అతను ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ లేదా అమెరికాలో మంచి బాగా స్థిరపడ్డా ఉన్నట్టే నువ్వు ఇవ్వడానికి ఏమైనా ఇబ్బంది లేదా అంటే, నాకేం ఇబ్బంది లేదు సార్, బ్రహ్మాండంగా ఇచ్చింది. సరే మీ కులపోడే సపోజ్ వైశ్య అతను ఎవడో చిన్నవాడు ఉంటాడు లేదా ఎవరో ఇది ఉంటే వాళ్ళకి ఇస్తామంటే నేను ఇవ్వను అన్నాడు. అంటే క్లాస్ అండ్ క్యాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ అనమాట. సో ఈ రెండింటి కూడా మిళితమై ఉంటాయి అనమాట. ఇవన్నిటిని మనం అర్థం చేసుకోవాలి. అంటే అర్థం చేసుకొని తల్లిదండ్రులుగా చిన్న అంటే ప్రాబ్లంకి రియాక్ట్ అయ్యేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం అతిగా ఎక్స్ట్రాగా రియాక్ట్ అయ్యేది కూడా అవసరం లేదు. అప్పుడు మనం కూడా ఇమోషనల్గా అవుట్ బర్స్ట్ కాకుండా ఎమోషనల్ రియాక్షన్స్ అనేది కంట్రోల్లో పెట్టుకుంటే కనుక డెఫినెట్గా చాలా ప్రాబ్లమ్స్కి మనం సొల్యూషన్ మనం చూపించగలుగుతాం. హైడ్రా కమిషనర్ అయిన తర్వాత ఫస్ట్ మీకు హైడ్రా అన్నది ఏర్పాటు చేస్తున్నాం, దానికి మీరు కమిషనర్ కాబోతున్నారు, మీరు వచ్చి ఇక్కడ విధులు నిర్వహించాలి అని చెప్పిన తర్వాత ఫస్ట్ రియాక్షన్ ఏంటి మీరు? అంటే దీని యాక్చువల్గా నామకరణం అంటే నామన్క్లేచర్ ఒరిజినల్గా హైడ్రా కాదండి, హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అది యాక్చువల్గా ఇది ఈవిడిఎం అని ఉండేది. ఈవిడిఎం ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. సో నేను ఐజీ మల్టీ జోన్ 1 అని అక్కడ ఐజీగా ఉన్నాను. రైట్, ఈ నార్త్ అండ్ సెంట్రల్ తెలంగాణ మొత్తం చూసుకునేటటువంటి పోస్ట్ అనమాట, లా అండ్ ఆర్డర్ పరంగా అనమాట. సో నేను అక్కడ ఉన్నప్పుడు దాదాపు 17 జిల్లాలు ఉంటాయి, దాంట్లో 17 జిల్లాలు ఉంటుంది, చాలా క్రూషియల్ జోన్ కూడా అదనమాట. ఎలక్షన్స్ అయిపోయినాయి 2024 మే ఆ టైం లోక్సభ ఎలక్షన్స్ అయిన తర్వాత. అప్పుడు గవర్నమెంట్ నుంచి నాకు ఇట్లా నన్ను ఈ ఈవిడిఎం అంటే కమిషనర్ ఈవిడిఎం అంటే ఒక కొత్త పోస్ట్, ఒక డిజాస్టర్ మేనేజ్మెంటు ఈ అసెట్ ప్రొటెక్షన్ రిలేటెడ్ దాంట్లో ఒకటి తయారు చేయాలనేటటువంటిది ఒక పోస్టు ఆలోచన చేస్తున్నది ప్రభుత్వం. దానికి నా పేరు ప్రతిపాదన చేశారనమాట. చేసినప్పుడు నాకు యాక్చువల్గా అంటే నేను లా అండ్ ఆర్డర్లో ఉన్నాను, ప్లస్ ఇది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి ఒక డిజాస్టర్ మేనేజ్మెంటు, ఇది నాకు పెద్ద సంబంధం లేదు, తెలియని సబ్జెక్టు, ప్లస్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషను అసెట్ ప్రొటెక్షను నాకు పెద్ద ఐడియా లేదు. సో ఫస్ట్ కొంత నేను ఇది చేయగలుగుతానా లేదా అనేటటువంటి ఒక దీంతో సందిగ్ధతలో ఉండేవాడిని అనమాట. ఉన్న తర్వాత కూడా నాకు పలువురు నాతో మాట్లాడినప్పుడు లేదు ఇది చాలా ఇంపార్టెంట్ పొజిషన్ ఇది, సో దీన్ని కావాలని ప్రభుత్వం నుంచి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే నా పాత వరంగల్ అక్కడ నేను వరంగల్ కమిషనర్గా చేసినప్పుడు కొంచెం ఈ ల్యాండ్ గ్రాబింగ్ దీని మీద కొంచెం కఠినంగా పోవటం అనేది ఆలోచన ఉండిందని అనిపించింది. సో దాని తర్వాత నేను ఈవిడిఎం కమిషనర్గా జాయిన్ అయ్యాను జూన్ లాస్ట్ ఇయర్.
జాయిన్ అయిన తర్వాత జూలైలో దీన్ని మార్చి హైడ్రా అని చెప్పి తయారు చేసి హైదరాబాద్ దీన్ని ఒక హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్. సో దీన్ని ఒక కంప్లీట్ సెపరేట్ ఒక డిపార్ట్మెంట్గా తయారు చేసి దీనికి హెచ్ఓడిగా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా కమిషనర్గా నన్ను నియమించారు. సో అంటే అంతకుముందు ఇది జిహెచ్ఎంసీలో అంతర్భాగం ఇది. అవును. సో దీని తర్వాత దీన్ని ఏరియా పరిధిని కూడా పెంచుతూ ఔటర్ రింగ్ రోడ్ దాకా పెంచుతూ జిహెచ్ఎంసీ ఓన్లీ 600 కిలోమీటర్లు ఉంటుంది, 625 చదరపు కిలోమీటర్ అయితే ఇది ఔటర్ రింగ్ రోడ్ దాకా ఉన్నది దాదాపు 2300, అంటే 4 రెట్లు ఎక్కువ ఉంటుంది. అంటే ఏరియాని పెంచడం మొత్తం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ దాకా ఒక సింగిల్ ఏజెన్సీ, తెలంగాణ కోర్ అర్బన్ రీజన్ అంటారు, TCUR అంటారు. సో దీనికి మొత్తానికి కూడా ఒకటే ఏజెన్సీని పెట్టి మెయిన్గా డిజాస్టర్ రెస్పాన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ రిలేటెడ్గా చూసుకుంటూ దీంతోపాటు అసెట్ ప్రొడక్షన్ అంటే చెరువులు, నాలాలు, దానికి సంబంధించినటువంటి కబ్జాలు కాకుండా లేకపోతే ఇట్లా ఏది మనకి ఓపెన్ స్పేసెస్, పార్కులు, ఓపెన్ స్పేసెస్, రోడ్లు, ఇట్లా ట్రాఫిక్ రిలేటెడ్ ఎంక్రోచ్మెంట్స్, ఇట్లా ఎన్నిటి మీద కూడా అండ్ ల్యాండ్ పార్సల్స్ అని ఇచ్చారు, అంటే గవర్నమెంట్ ల్యాండ్స్, ఇట్లా ఎన్నిటి మీద కూడా మనకి జియోలో GOMS నెంబర్ 99 19th July లాస్ట్ ఇయర్, అంటే కరెక్ట్గా ఇప్పుడు చెప్పాలంటే దాదాపు 11 months కూడా అవ్వలేదు ఇంకా. సో ఈ పోస్ట్ క్రియేట్ చేయడం జరిగింది. ఓకే. ఫీలింగ్ సాటిస్ఫైడ్ ఆర్ ఫీలింగ్ టెన్స్? అట్లే లేదండి, టెన్స్ట్ అనేది లేదు. ఇట్స్ ఓన్లీ లైక్ నాకు క్లారిటీ లేని సబ్జెక్టు. ఇక్కడ ఏంటంటే తెలియని సబ్జెక్ట్లోకి ఇప్పుడు లా అండ్ ఆర్డర్ అనుకోండి, నా డొమైన్ అది. నేను 25 years ఒక ఐజీగా నా ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు పూర్తి పట్టు ఉంటుంది. లా అండ్ ఆర్డర్ అనేది నాకు ఇది కొంత తెలియని సబ్జెక్టు, దీంట్లోకి మనం వెళ్తున్నాం ఎలా చేస్తాం అనేటువంటి ఆ సందిగ్ధత తప్ప కానీ టెన్స్డ్ అట్లా ఏం లేదు. బట్ అందుకోసం స్టార్టింగ్లో చాలా మేమంటే క్లారిటీ తెచ్చుకోవడానికి మేము చాలా మీటింగ్స్ పెట్టేవాళ్ళం, చాలా సబ్జెక్ట్స్ మీద చాలా వర్క్షాప్స్ పెట్టేవాళ్ళం. పెట్టి మేము కూడా కొన్ని మీరు చూస్తే కనుక మేము చేసినటువంటి యాక్షన్స్లో కూడా కొన్ని దాని గురించి మీరు బహుశా మనం మాట్లాడవచ్చు. అది కూడా అంటే మేము యాక్షన్స్ చేసిన వాటిలో కూడా కొంత క్లారిటీ ఫస్ట్లో లోపించడం అనేది కూడా కొంత దాంతో కూడా మాకు కొన్ని చిన్న చిన్న కూల్చివేతలకే పెట్టారా? ఎగ్జాక్ట్లీ అవన్నీ వస్తాయి అవన్నీ మనకు వచ్చినప్పుడు. సో అందుకోసం ఆ క్లారిటీ ఎప్పుడైతే కనుక మనకు ఒక 1-2 months తర్వాత వచ్చిందో ఆ తర్వాత ఇంకా చాలా సాఫీగా స్మూత్గా జరుగుతుంది అనమాట. హైడ్రా ఈ ఉద్దేశంతో పెట్టాం అని ప్రభుత్వం చెప్పిందా మీకు? ఒక క్లారిటీ ఇచ్చిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ జియో ద్వారానే మీకు ఇస్తున్నారు కదా, ఒక GOMS 99 అనేది. కానీ చట్టబద్ధమైన తర్వాత వచ్చిన క్లారిటీ వేరు, ముందు జియో ద్వారా వచ్చిన క్లారిటీ వేరు కదా. అంటే జియో కూడా చట్టబద్ధంగానే ఉంటుంది. జియోస్ అనేది చట్ట వ్యతిరేకంగా ఏం కాదు. సో జియో అనేది ఒక డెలిగేటెడ్ లెజిస్లేషన్ లో భాగంగా ఎగ్జిక్యూటివ్కి ఇచ్చేటటువంటి ఒక ఎగ్జిక్యూటివ్ పవర్ అది. సో ఒక దానికి ఒక జియో రూపంలో వాళ్ళు చేయాలనుకున్నటువంటిది చేస్తుంటారు. సో తర్వాత దానికి చట్టబద్ధత కూడా పవర్స్ని GHMC యాక్ట్ని అమెండ్ చేయటం, ఒక ఆర్డినెన్స్ ద్వారా తీసుకురావటం, అట్లానే వేరియస్ ప్రావిజన్స్ ఆఫ్ దీని కింద చట్టాల కింద పవర్స్ని డెలిగేట్ చేయటం, అంటే లైక్ వాల్టా యాక్ట్ కింద ఇవ్వటం, లేకపోతే ఇరిగేషన్ యాక్ట్ కింద ఇవ్వటం, లేకపోతే మున్సిపాలిటీస్ యాక్ట్ కింద ఇవ్వటం, ఇట్లా రకరకాల పవర్స్ అన్నింటిని కూడా డెలిగేట్ చేయటం హైడ్రాకి. అంటే ఇది ఒక ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ ఇట్లాంటి ఒక సంస్థ అనేది. అంటే మీకు ఇరిగేషన్ పరంగా పవర్స్ ఉంటాయి, నాకు డెలిగేట్ చేయబడ్డాయి అనమాట, ఒక కమిషనర్ హైడ్రాకి ఒక హైడ్రాలో పనిచేస్తున్న ఇన్స్టిట్యూషన్కి అనమాట. నెక్స్ట్ తర్వాత ఒక మున్సిపాలిటీస్ యాక్ట్ ప్రకారం డెలిగేట్ చేయబడ్డాయి, GHMC యాక్ట్ ప్రకారం డెలిగేట్ చేయబడ్డాయి. నెక్స్ట్ మనకి చూస్తే కనుక వాల్టా యాక్ట్ ప్రకారం రెవెన్యూకి సంబంధించిన దానికి సంబంధించిన కూడా డెలిగేట్ చేయబడ్డాయి. సో ఇన్ని పవర్స్ డెలిగేట్ చేసి ఇదంతా కూడా ఒక హైడ్రా దగ్గర పెట్టినప్పుడు మీకు అంటే మీకు చాలా పవర్స్ ఇచ్చినప్పుడు దీనికి ఎక్కువ బాధ్యతతో కూడా మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. రైట్. ఎప్పుడైతే కనుక మనకి ఎక్కువ పవర్స్ ఉన్నాయో మనం ఇంకా బాధ్యతగా, అంటే మనం పవర్స్ని ఎక్కడ కూడా మనం చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తూ మిస్యూజ్ కాకుండా పవర్స్ అనే దాన్ని తప్పుదో వెళ్లకుండా ఇది ఒక మంచి ఇన్స్టిట్యూషన్గా దీన్ని గ్రో చేయాల్సిన బాధ్యత ఒక ఫస్ట్ కమిషనర్గా నా మీద ఉంటుందన్నమాట. సో అందుకోసం దాన్ని మేము చాలా జాగ్రత్తగా ఫస్ట్ నుంచి కూడా సిస్టమ్స్ బిల్డ్ చేయడం కూడా మేము చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తున్నాం. లాస్ట్ 1 yearలో మేము బిల్డ్ చేసిన సిస్టమ్స్ కానీ, మేము బిల్డ్ చేసే ప్రొసీజర్స్ కానీ, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కానీ ఇవన్నీ కూడా దీంట్లో భాగంగానే రేపు ఏంటంటే రేపు ప్రజలు కానీ, ప్రభుత్వాలు కానీ, ఎవరైనా కానీ, రాజకీయ పార్టీలు కానీ ఎవరున్నా కానీ కూడా ఇది ఇదొక మంచి సంస్థ, దీన్ని ఇనిషియల్గా ఏదో రాజకీయ ఉద్దేశాలతోటో లేకపోతే ప్రత్యర్థుల్ని టార్గెట్ చేయడం కోసం ఇట్లా కొంతమంది అన్నారు ఈడీ లాగో లేకపోతే ఒక CBI లాగో తయారు చేస్తారు, ఇట్లా అనేది ఇది అలా కాదు. ఇది ప్రజల శ్రేయస్సు కోసం, ఇది అందరి దీనికోసం, అందరి మంచి కోసం చేస్తున్నటువంటి ఒక మంచి ప్రయత్నంలో భాగంగా
ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక అద్భుతమైన ఒక ఇన్నోవేషన్గా నేను భావిస్తాను. ఉద్దేశం నెరవేరుతోందని అంటారా హైడ్రా ఉద్దేశం? తప్పకుండా. మీరు ఇప్పుడు చూస్తే కనుక ఉద్దేశం ఆ దిశలోనే మేము అడుగులు వేస్తున్నాం. మీరు చూస్తే కనుక ఇప్పుడు ఒక చెరువులు ఎఫ్టీఎల్లో లేకపోతే ఒక నాలాలు కబ్జా చేయాలంటే ఇప్పుడు 1-2 సార్లు ఆలోచన చేస్తారు. ఆటోమేటిక్గా పబ్లిక్ అవేర్నెసే వచ్చింది. సో పబ్లిక్ ఎప్పుడైతే కనుక అవేర్నెస్ వచ్చిందో అది మేము మేజర్ అచీవ్మెంట్గా, అంటే దాదాపు ఈ 11 నెలల్లో హైడ్రా ప్రధానమైన అచీవ్మెంట్ ఏమైనా ఉంది అంటే మటుకు నేను డెఫినెట్గా ఇదే చెప్తాను అనమాట. ఏంటంటే పబ్లిక్ ఆర్ నౌ మోర్ అవేర్. ఏది ఎఫ్టీఎల్లో ఏంటి అనేది, ఏది ఇది అనేది ఒక ఐడియా అనేది వచ్చింది. బఫర్ జోన్ ఏంటి, ఎఫ్టీఎల్ జోన్ ఏంటి అనేది సామాన్య ప్రజలకి చాలా వరకు తెలియని పరిస్థితి. తెలియదు, బట్ వాళ్ళకి అందుకోసం ఆ క్లారిటీ కావాలంటే హెచ్ఎండిఏ వెబ్సైట్కి వెళ్ళటం, దాంట్లో చాలామంది చాలా పద్ధతుల్లో చేస్తున్నారు, చేసి వాళ్ళు వెరిఫై చేసుకోవటం. హెచ్ఎండిఏ ఆల్రెడీ పబ్లిష్ చేసింది అవన్నీ కూడా. దాన్ని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసి చాలా ప్రైవేట్ సంస్థలు కూడా లైక్ నేను చూశాను oneacre.com అని ఇట్లా చాలామంది కూడా వాళ్ళు గూగుల్ ఎర్త్లో కానీ లేకపోతే వాళ్ళు అర్థమయ్యే భాషలో కూడా వాళ్ళు రకరకాల అప్లికేషన్స్ తయారు చేస్తున్నారు. చాలామంది చేస్తూ ఉన్నారు, చాలామంది చేస్తున్నారు. ఆ కోఆర్డినేట్స్ అక్కడ ఉన్నప్పుడు ప్రతి వాడికి అర్థం అవుతుంది. సో కొంత అంటే ఇప్పుడు ఇది బఫర్ జోనా కాదా అంటే చెరువు దగ్గరలో ఉంటే కనుక కొంత ఇబ్బంది ఉంటుంది, అది ఎఫ్టీఎల్లో ఉంటే కనుక ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే జనరల్గా తెలిసిపోతుంది. మీరు ఇంతకుముందు ఆ పాత దిమ్మెలు అవన్నీ ఉండాల్సింది, అవి డిస్టర్బ్ చేశారు. ఎవరికైనా కానీ గూగుల్లో చూడగానే మీకు చెరువు కనపడితే కనుక మీకు అర్థం అయిపోవాలి. సో అది అంటే పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు అర్థం చేసుకోలేకపోవటానికి అనేది. సో మనం తెలిసి అక్కడ సపోజ్ మీకు రిజిస్ట్రేషన్స్ కావట్లేదు లేదా షికం పట్టాల్లో ఉంది, రెవెన్యూ రికార్డ్స్ వెరిఫై చేస్తే తెలిసిపోతుంది షికం పట్టానా లేదా అది రెగ్యులర్ పట్టానా, అది మన రెవెన్యూ రికార్డ్స్లో తెలుస్తుంది. మన పహానీలో అర్థం చేసుకోవచ్చు, లేదా మన సేతువార్లో వాటిలో కూడా అర్థమైపోతుంది. అంటే కాసరా పహానీలు వీటన్నిటిలో కూడా మొత్తం మనకు డీటెయిల్స్లోకి వెళ్తే వెనక్కి రెవెన్యూలో తెలుస్తుంది, ఒక సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ లాంటి చూస్తే తెలుస్తుంది, లేకపోతే ఇప్పుడు మనం ఒక గూగుల్ ఎర్త్లో చూసినా తెలుస్తుంది. వాళ్ళు చాలామంది పనిచేస్తున్నారు, హెచ్ఎండిఏ వెబ్సైట్కి వెళ్ళినా తెలుస్తుంది. సో ఇవన్నింటిలో కూడా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పబ్లిక్ ఆర్ బెటర్ అవేర్ అని నేను తప్పకుండా భావిస్తాను. అది కొంత దాంట్లో డెసిషన్ మేకింగ్లో కొంత స్లో ఉండొచ్చు. అంటే ఈరోజు ఒక ప్రాపర్టీ కొందాం అనుకునేది బహుశా 2-3 నెలలు డిలే అవ్వచ్చు, ఒక 4 నెలల తర్వాత. ఇన్వెస్ట్మెంట్ ఆగదు కానీ బట్ డెసిషన్ మేకింగ్లో కొంచెం జాగ్రత్తగా వెరిఫై చేసుకొని చేస్తారు అట్లా. సో అది ఒక ప్రధానమైన దీనిగా తీసుకుంటాను. అండ్ దాంతోపాటు మీరు చూస్తే కనుక మేము ఇతర వీటిలన్నింటిలో కూడా అంటే ఇప్పుడు ప్లాట్స్, లేఅవుట్స్ లేకపోతే ఇట్లాంటి వాటిలో కూడా ఎంతోమంది మా దగ్గరికి వస్తే కనుక వందల వేల మంది కూడా వాళ్ళ రోడ్స్ ఎంక్రోచ్ అయినాయనో, లేకపోతే రోడ్స్ కాలనీస్ చుట్టూ కట్టారనో, ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉండాల్సిన దానికి అందరూ కూడా పెట్టుకొని రోడ్లు బ్లాక్ చేశారనో, లేదా ఇట్లా వాళ్ళ ప్లాట్స్ని కబ్జా చేసి మొత్తం తీసేసి వాళ్ళు ఒక వేరే ఇది చేస్తున్నారనో, పార్కులు కబ్జా చేస్తున్నారు. ఇంతకుముందు ఎటుపోవాలో తెలిసేది కాదు. సో ఇప్పుడు అందరూ ఎవరికి చెప్పుకోవాలి, చెప్పుకున్నా కానీ పని అయిద్దా లేదనే ఒక డౌట్ ఉండేది. రాజకీయ నాయకుల చేతిలోకి వెళ్తుంది తప్పి. ఇప్పుడు హైడ్రా అనేది ఒక సెపరేట్ ఏజెన్సీ, ఇండిపెండెంట్ ఏజెన్సీ. ఇక్కడ హైడ్రా దగ్గరికి వెళ్తే కనుక కొంత మనం చెప్పుకోవడానికి వీలవుతుంది, పని అవడానికి ఆస్కారం ఉంటుంది, ఎందుకంటే ఇండిపెండెంట్గా ఉంటుంది కాబట్టి. ఇది సపోజ్ ఇదే ఒక జిహెచ్ఎంసీలో భాగం లేకపోతే ఒక మున్సిపాలిటీలో భాగమై ఉన్నటువంటి సంస్థ ఉందనుకోండి, కొంత ఇబ్బందులు ఉంటాయి న్యాచురల్గా. ఎందుకంటే ఆ సంస్థలోనే ఉన్నప్పుడు కొన్ని సెన్సిటివ్గా ఉంటుంది కొన్ని ఇష్యూస్. సో అక్కడికి వచ్చినప్పుడు అందుకోసమే దీన్ని ఇప్పుడు ఇండిపెండెంట్గా చేయడంతో పవర్స్ అన్నీ కూడా ఉండటంతో మాకు చాలా ఈజీగా ఇదవుతుంది. మొన్నటి వరకు మీ ఐపీఎస్ కెరీర్లో నేరస్తుల్ని వాళ్ళని కొంచెం మార్చటమో లేకపోతే నేరస్తుల్ని పట్టుకోవటమో, వాడు నేరం చేశాడు వాడిని పట్టుకోవడం సరిపోయి. కానీ ఇక్కడ నేరస్తులతో పని లేదు, ఇక్కడ ప్రజలతో పని ఉంది, ప్రజల్ని మెప్పించాల్సిన పని ఉంది. అదొక టాస్క్, ఇదొక టాస్క్. యాక్చువల్గా మీ నైజం ఏంటంటే ఏదన్నా వస్తే కనుక దాన్ని పట్టుకుని దాని అంత చూసే వరకు మీరు ఊరుకోరు, గతంలో ఉన్న రికార్డ్ బట్టి ఆలోచిస్తే. సో ఇప్పుడు హైడ్రా విషయంలో మీరు అదే రకమైన పట్టుదలతో ఉన్నారా? తప్పకుండా అండి. ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ మీకు చూస్తే ఒక అన్అప్రూవ్డ్ లేఅవుట్ ఉంటుంది, అన్ఆథరైజ్డ్ లేఅవుట్ ఉంటుంది. దాంట్లో పార్కులు అంటారు, రోడ్లు అంటారు, ఎవరో వచ్చేసి అన్ఆథరైజ్డ్ లేఅవుట్ని మొత్తం చెరిపేసి వాడు మొత్తం ఒకటి నేను తీసుకుంటాను అంటాడు. తీసుకొని మొత్తం దాన్ని మొత్తం చెరిపేసి అతను ల్యాండ్ అతను సాగులో పెట్టుకుంటాడు. అది డెఫినెట్గా అదేంటంటే అన్అప్రూవ్డ్ లేఅవుట్ అయినా కానీ కూడా దానికి కొన్ని హక్కులు ఉంటాయి. సో అతనికి కొన్ని టైటిల్ ఇష్యూస్ వస్తాయి. ఓన్లీ లేఅవుట్ అన్ఆథరైజ్డ్ ఉండొచ్చేమో కానీ బట్ తక్కిన హక్కులు చాలా సంక్రమిస్తాయి. సో దీని మీద మేము ఏం చేస్తాము, దీని మీద వచ్చినప్పుడు నాకు తెలియదు కదా, దీని మీద వర్క్షాప్స్ పెట్టాం. ఇది రోజుల కొద్దీ కొన్ని వర్క్షాప్స్ పెట్టి దానికి సంబంధించిన అడ్వకేట్స్ లేకపోతే మా ఎవరు జీపీలు కానీ, స్టాండింగ్ కౌన్సిల్ కానీ, రిటైర్డ్ సీనియర్ అడ్వకేట్స్ కానీ, రెవెన్యూ ఆఫీసర్స్ కానీ, మున్సిపల్ రిటైర్డ్ డైరెక్టర్స్గా చేసిన వాళ్ళు, టౌన్ ప్లానింగ్లో చేసిన వాళ్ళు, ఇట్లా చాలామందిని పెట్టి బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ పెట్టి
మాకు క్లారిటీ రావాలన్నమాట. దీనికి క్లారిటీ ఫస్ట్, ఏదైనా కానీ క్లారిటీ లేకుండా నేను ముందుకు వెళ్ళను అనమాట. ఎస్ సో క్లారిటీ ఉండాలి, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి, ఎందుకంటే నాలెడ్జ్ ఈజ్ పవర్. ఎస్ సో మనం వన్స్ నాలెడ్జ్ ఉంటే కనుక రేపు కోర్టులు అయినా కానీ మనం కన్విన్స్ చేయొచ్చు. ఎవరైనా వచ్చి మనతో మాట్లాడినప్పుడు దిస్ ఇస్ ద రీజన్, మీరు మాది ఎందుకు చేశారండి, మా దగ్గర మా దాని మీద యాక్షన్ ఎందుకు తీసుకున్నారంటే దిస్ ఇస్ ద రీజన్, మీరు చేసిన తప్పు ఇది అని చెప్పి మనకి ఎప్పుడైతే చట్టం గురించి, ప్రొసీజర్స్ గురించి, వ్యవస్థల గురించి నాలెడ్జ్ ఉందో అవతల వాడిని మనం ఈజీగా మనం హ్యాండిల్ చేయొచ్చు. కానీ మొదట్లో మీరు కొంచెం తడబడ్డారు హైడ్రా విషయంలో. అదే నేనేది అంటే నేను స్టార్టింగ్ ట్రబుల్స్ చాలా స్టార్టింగ్ ట్రబుల్స్ అంటే ఇంకా మనం పూర్తిగా నాలెడ్జ్ లేదు అప్పుడు. లేదు. సో క్రమేపీ విషయంలో అనుకుంటారండి, ఒక విషయంలో మిమ్మల్ని డైరెక్ట్ గా జడ్జి గారు కొంచెం క్వశ్చన్ చేశారు. రైట్. అప్పుడు నేను చూసి అనుకున్నాను, సిన్సియర్ ఆఫీసరు ఏ విషయమైనా చాలా నాగ్గా డీల్ చేస్తారు, ఇక్కడ ఎందుకు కొంచెం ఈయన కొంచెం తడబడుతున్నారు అని అంటే నాకు అప్పుడు అనిపించింది, యాక్చువల్గా చూస్తే అని అనిపించింది అనమాట. సో ఈ సబ్జెక్ట్ డిఫరెంట్, దీంట్లోకి ఇన్ని తీసుకొచ్చి ఎందుకు పెట్టారు, ఒక పనిష్మెంట్ ఏంటన్న ఫీలింగ్ అయితే ఆ రోజు కలిగింది నాకైతే. అలా ఏం లేదండి. అంటే నేను అది అన్ని పార్ట్ ఆఫ్ ద ఇష్యూస్, ఇనీషియల్ హికప్స్లో భాగంగానే తీసుకుంటాను. కోర్టు కూడా అప్పుడు మమ్మల్ని ఎందుకంటే మాకు పవర్స్ లేవు అనేటటువంటి దాంతో తర్వాత గవర్నమెంట్ కూడా చాలా పవర్స్ డెలిగేట్ చేశారు దాని తర్వాత. సో కోర్టు కూడా వాళ్ళు కూడా పాజిటివ్ ఉద్దేశంతో మేము అన్నిటి నుంచి పాజిటివ్గా నేర్చుకున్నాం. ఒక కోర్టు, ఒక జడ్జి గారు మమ్మల్ని అలా అన్నప్పుడు కూడా దీని నుంచి మనం ఎక్కడ సిస్టమ్ని ఇంకా ఎలా స్ట్రెంథెన్ చేయాలి అనే దాని గురించే గవర్నమెంట్ కూడా మేము కూడా అలానే దానికి రెస్పాండ్ అయ్యాము. అండ్ ఆ రోజు జడ్జి గారు కూడా మీరు గుర్తుంటే హైదరాబాద్ను ఒక రోజులో మారుస్తారా అని అడిగారు అన్నారు. ఒకరోజు కాకపోయినా కొన్ని సంవత్సరాల్లో మనం మార్చొచ్చు. ఆ ప్రయత్నం అయితే స్టార్ట్ అయింది కదా ఇప్పుడు ఆ ప్రయత్నం మొదలైంది. ఆ ప్రయత్నం మొదలయ్యి ఇది 50 ఏళ్ల నుంచో 60 ఏళ్ళ నుంచో జరుగుతున్నటువంటి మొత్తం ఒక పద్ధతిలో జరుగుతున్నటువంటి దాన్ని ఇప్పుడు దీన్ని మనం ఒక టోటల్గా ఇది ఒక హిస్టారికల్ డెసిషన్గా నేను తీసుకుంటాను ప్రభుత్వం నుంచి. ఇది క్రియేట్ చేయటం అనేది ఒక హైడ్రా లాంటి సంస్థ అంటే టోటల్గా దీని రూట్ మార్చి ఇప్పుడు మనం 50 ఏళ్ళు 60 ఏళ్ళ నుంచి ఒక పద్ధతిలో వస్తున్నటువంటి దాన్ని ఇప్పుడు మార్చాలంటే ఎవరు కూడా ఎగ్జాక్ట్లీ. సో మేము కొంత స్టార్టింగ్లో కొంత దూకుడుగా వెళ్ళటము, కొంత జర్కీగా యాక్షన్స్ చేయటం తోటి అఫ్ కోర్స్ దానివల్ల లాభం చేయకపోతే ఎవరు గుర్తించేవాళ్ళు కాదేమో. అంటే గుర్తించడం అనే దానికోసం చేయలేదు. ఇప్పుడు కొన్ని యాక్షన్స్ చేయడం ద్వారా కూడా పబ్లిక్ వెంటనే దే వర్ అవేర్. బహుశా ఆ యాక్షన్స్ వల్ల పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కూడా దోహదపడ్డది అన్నట్టు నేను భావిస్తాను అనమాట. స్టార్టింగ్లో ఓన్లీ డెమాలిషన్స్ మీద పోయింది. సో మేము ఆగస్ట్ 8th అనుకుంటా నేను ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టాను ఇక్కడ హైడ్రా ఆఫీస్లో పెట్టి కూడా నేను క్లియర్గా చెప్పి చూడండి ఇప్పుడు ఫస్ట్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీకి వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ మనకు తెలిసింది ఏంటంటే 61% ఆఫ్ ద వాటర్ బాడీస్ ఎంక్రోచ్ అయినాయి హైదరాబాద్ మొత్తంలో. మిగతా దాన్ని కాపాడుకోవాలంటే ఫస్ట్ ఇమీడియట్గా మనము ఆపాలి. ఫస్ట్ ఈ విధ్వంసాన్ని ఆపాలంటే కనుక కొన్ని చర్యలు చేయాలి. మేము ఎప్పుడైతే కనుక కొన్ని యాక్షన్స్ చేశానో డెఫినెట్గా చెక్ పడ్డది అనమాట. రైట్, చెక్ పడదు. సో ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఇస్ నెక్స్ట్ రిజ్యూనేషన్ అండ్ దాన్ని రీక్లెయిమ్ చేయడం. రిజ్యూనేషన్ చెరువులు మేము 6 చెరువులు తీసుకున్నాం, రిజ్యూనేట్ చేస్తున్నాం. నాలాలు తీసుకున్నాం, నాలాలన్నింటిలో కూడా ఏది మొత్తం క్లియర్ చేస్తున్నాం. ఎక్కడ అబ్స్ట్రక్షన్స్ ఉంటే దాన్ని కొలగొట్టి డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగంగా మనకి చాలా పవర్స్ ఉంటాయన్నమాట. సుప్రీంకోర్టు కూడా చాలా అద్భుతమైన జడ్జిమెంట్స్ ఇచ్చిందనమాట. జస్టిస్ గవాయి గారి జడ్జిమెంట్ ఇప్పుడు ప్రజెంట్ సీజే గారిది జస్టిస్ గవాయి జడ్జిమెంట్ బుల్డోజర్ జస్టిస్లు చాలా స్పష్టంగా ఇస్తారు. దాంట్లో ఏమని ఇస్తారు, నోటీసులు లేకుండా కూల్చడానికి లేదు అని చెప్పి చెప్తూ కానీ ఈ పరిస్థితుల్లో వర్తించవు అని చెప్పి చాలా స్పష్టంగా మనకి ఏది వాటర్ బాడీస్లో కానీ లేకపోతే ఇట్లా ఏది మన నాలాస్లో కానీ లేకపోతే ఇట్లా ఏదన్నా మన రోడ్ ఎంక్రోచ్మెంట్స్ కానీ ఇట్లాంటి వాటిల్లో వర్తించవు, ఈ ప్రొసీజర్ అవసరం లేదు అని చాలా స్పష్టంగా ఉన్నదన్నమాట జడ్జిమెంట్. కానీ నోటీసులు లేకుండా ఎట్లా కూలుస్తారని చెప్పి చాలా మంది మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. అదే నేను అంటున్నాను, కోర్టు చాలా స్పష్టంగా చెప్తుంది. నేను నోటీసులు అంటే వాళ్ళకి వెకేషన్ నోటీస్ చెప్తాం. సపోజ్ నిన్న మేము ప్యాట్నీ దగ్గర లాస్ట్ 1 week బ్యాక్ కూల్చాం. వాళ్ళకి ఒక రోజు ముందు మేము చెప్పాం, మీరు ఖాళీ చేసుకోండి, మీ ఉన్న సామాన్ తీసుకోండి అని. సామాన్ తీసుకుంటే కనుక వాళ్ళు ఓకే వెల్ అండ్ గుడ్. తర్వాత లేదు అంతే. అంటే వెకేషన్ చేయడానికి చేస్తున్నాం అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని మీకు చెప్తూ ముందే వాళ్ళకి హింట్ ఇస్తున్నాం, ఇచ్చి మీరు వెళ్ళిపోండి మీరు ఇదని చెప్పి. అది క్లియర్గా దానివల్ల ఏమవుతుంది, 30,000 కుటుంబాలు మొత్తం మునిగిపోయే పరిస్థితి వస్తుంది. ఒక నాలాకి అడ్డంగా వాళ్ళు కట్టుకున్నప్పుడు దానివల్ల అక్కడ నాలా 18 మీటర్లు ఉండే నాలా అక్కడికి వచ్చేవాడికి 6-7 మీటర్లు కూడా ఉండకపోతే మొత్తం దాని వెనకాల ఉన్నటువంటి వాటర్ అంతా మొత్తం పైలప్ అయిపోయి ఆ వెనకాల 30,000 కుటుంబాలు ఖాళీ మునిగిపోతున్నాయి. గత 20-30 సంవత్సరాలుగా మునిగిపోతున్నాయి. వీళ్ళు ఒక స్టేటస్ కోనో ఏదో కోర్టు ఆర్డర్ ఉందని చెప్పి మాకు అంటే కనుక రేపు మరి మునిగిపోతున్న వాళ్ళ సంగతి ఏం చేస్తారు? జనాల ప్రాణాల కన్నా ఏది ముఖ్యం కాదు కదా. కోర్ట్స్ కూడా అదే విధంగా తీసుకుంటాయి. కోర్ట్స్ కానీ ఏ వ్యవస్థ అయినా కానీ కూడా ప్రాణాలు మనం ముఖ్యం అనేది ఫస్ట్ ఉంటుంది. హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపు 1000కి పైన చెరువులు ఉన్నాయని చెప్పి
అవును. మనకి చరిత్ర చెప్తుంది. అవును. కానీ ఇప్పుడు కనిపించిన మీ చేతిలో 6 ఉండొచ్చు, కానీ ఇంకా వస్తారు. ఇంకా ఇప్పుడు వందలాది it's a beginning. చెరువులు ఉన్నాయి Exactly. ఇక్కడ. ఇప్పుడు 6 చెరువులు అనేది ఒక మొదటి అడుగండి. మొదటి అడుగు. ఇప్పుడు ఎంతో మంది కంపెనీలు ముందుకు వస్తున్నారు. వచ్చేసి మేము టేకప్ చేస్తామని చెప్పి అంటున్నారు. మేము వస్తే కనుక మీరు మంచి ఉద్దేశాలతో రండి. మీరు మంచి ఉద్దేశాలు, అంతేగాని అక్కడ ల్యాండ్ ఒక ఎకరా 2 ఎకరాలు కొట్టేసి మిగతా చెరువును డెవలప్ చేద్దాం అనేటటువంటి మీకు ఏది ల్యాండ్ కొట్టాల ఒక రియల్ ఎస్టేట్ భావనతోటి కాకుండా చెరువును ఒక చెరువుగా ఒక మంచి రేపు ఎన్వైరన్మెంటల్ దీని కింద మనం తీసుకుంటూ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్లో భాగంగా తీసుకుంటూ ఆ పబ్లిక్ అందరికి కూడా దానికి మనకి మంచి ఒక మీరు ఇస్తున్నటువంటి ఆ చుట్టుపక్కల లాంగ్ టర్మ్ మీరు ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్లో భాగంగా చేస్తున్నటువంటి ఇదనమాట చెరువు అనేది. సో అది 100 ఏళ్ళు మిగిలిపోద్దు, 100 ఏళ్ళు ఆ చెరువులు ఉంటాయి. అది ఎంక్రోచ్ కాకుండా ఉంటుంది. దాని వల్ల ఫ్లడ్ మేనేజ్మెంట్, నిన్న కూడా మేము JNTU ఇంజనీర్స్ని, ఉస్మానియా సివిల్ ఇంజనీర్స్ని, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ పిలిచి అసలు చెరువులు అనే వాళ్ళని ఫ్లడ్ మేనేజ్మెంట్ ఎందుకు వాడుకోవట్లేదు మనం. ఇప్పుడు ఈ చెరువులన్నిటి ఒకటి హుసేన్ సాగర్ ఉంది, దాని చుట్టూ వాటర్ లాగింగ్ పాయింట్స్ అన్ని నీళ్ళు నిలుస్తాయి. లేకపోతే మా దుర్గం చెరువు ఉంటుంది, దాని చుట్టూ మాదాపూర్ చుట్టూ నీళ్ళు నిలుస్తున్నాయి. మొత్తం నిలుస్తున్నప్పుడు వాటర్ లాగింగ్ పాయింట్స్. మనం ఈ చెరువుల్లో నీళ్లు నిలిచేదాన్ని మనం బెటర్గా మేనేజ్ చేస్తుంటే ఆ నీళ్ళన్నీ దీంట్లోకి వచ్చేటట్టు మనం తయారు చేసుకోగలిగితే కనుక బెటర్ కదా. ఇది నీళ్ళు ఆల్రెడీ బయటికి పంపించరు. హుసేన్ సాగర్ ఉందనుకోండి, నీళ్ళు FTLలో ఉందనుకోండి, బయట నుంచి రావాల్సిన నీళ్ళు రాదు, ఎందుకంటే దానికి గ్రేడియంట్ దొరకదు, లెవెల్ దొరకదు. దీన్ని మనం తగ్గించుకున్నాం 2 మీటర్లు 3 మీటర్లు తగ్గించుకున్నాం అనుకోండి, 2 మీటర్లు తగ్గించుకోవలిస్తే అప్పుడు దానికి లెవెల్ దొరుకుతుంది. ఆటోమేటిక్గా బయట ఉన్న వాటర్ స్పీడ్గా ఫ్లో అవుతుంది. ఎప్పుడైతే ఈ లెవెల్ దొరకలేదు అనుకోండి, FTL ఉంటే మెల్లిగా వస్తుంది అనమాట వాటర్, ఇది బయటికి పోవాలి, అది రావాలన్నమాట అట్లా. సో అట్లా మనం బెటర్ మేనేజ్మెంట్, ఫ్లడ్ మేనేజ్మెంట్ కూడా చేయడానికి నిన్న స్టడీస్ చేయాలని చెప్పి కూడా హైడ్రాలజీ స్టడీస్ చేయాలని చెప్పి కూడా ఉస్మానియా అండ్ JNTU సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళని రిక్వెస్ట్ చేశాను. అది కూడా జరుగుతుంది. ఇప్పుడు GHMC కూడా మీ పరిధిలోకి వస్తుంది. ఇప్పుడు GHMC కన్నా 4 రెట్లు ఎక్కువ ఏరియా మా పరిధిలోకి వస్తుంది. అదే తెలంగాణ కోర్ అర్బన్ రీజన్, TCUR. సో అప్ టు ఔటర్ రింగ్ రోడ్ దాకా ఉన్నటువంటి GHMCతో పాటు 7 కార్పొరేషన్స్, అంటే నిజాంపేట్ ఇవన్నీ కూడా కార్పొరేషన్స్ వస్తాయి మనకి. దాంతోపాటు 20 మున్సిపాలిటీలు. పరిధి విస్తృతం అవుతుంది, మీ వర్క్ కూడా విస్తృతం అయ్యే అవకాశం విస్తృతమైంది. న్యాచురల్గా మీరు చూస్తే ఇప్పుడు ఎక్కడ అంటే మేము అనుకోలేదు ఇంత ఇది ఉంటుందని. ఇప్పుడు నాకు మెయిన్గా ఏమైనా అసంతృప్తి ఏమైనా ఉందా అంటే కనుక బేసికల్గా ఏంటంటే చాలా మంది చాలా ఎక్స్పెక్టేషన్స్, వేలాది మంది వస్తుంటారు మా దగ్గరికి, వేలాది కంప్లైంట్స్ వస్తుంటాయి. ఓన్లీ ఏంటంటే అటెండ్ కాలేమన్నమాట, అదొక్కటే ప్రాబ్లం. మాకున్న స్టాఫ్ 40-50 మంది ఉన్నాం మేము. సరే అంత అవుట్ సోర్సింగ్ వాళ్ళు, తక్కిన వాళ్ళు ఫీల్డ్లో పనిచేసే వాళ్ళు అవుట్ సోర్సింగ్ 200 మందిని ఏమైనా తీసుకుందామని మన ఈ మధ్య ప్లాన్ చేసి 40-50 మంది ఉన్నారు స్టాఫ్. అంటే ఆఫీసర్స్ పరంగా చూస్తే ఒక 50 మంది 60 మంది ఉన్నాం అంతగా. ఓకే. బట్ తక్కిన వాళ్ళంతా అంటే అవుట్ సోర్సింగ్ వాళ్ళంతా చెరువుల దగ్గర కాపలా ఉంటామో లేదా ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. కానీ దీన్ని ఇంకా మనం స్ట్రెంథెన్ చేయడానికి కూడా చేస్తున్నాము. బట్ పబ్లిక్ ఏమైందంటే ఇన్నాళ్ళు లేనిది ఒక కొత్త వ్యవస్థ అనేది రావడంతో కూడా వాళ్ళందరూ అప్రోచ్ అవుతున్నారు అనమాట. ఇప్పుడు మా కాలనీస్లో మా పార్కులు కబ్జా అయిందని వస్తారు ఒకళ్ళు, మా లేఅవుటే కబ్జా అయిందని ఒకడు వస్తాడు, మాకు నాలా దగ్గర వీళ్ళ వల్ల హైదర్ నగర్లో ఒక లేఅవుట్ని మీరు వాళ్ళ నుంచి రక్షించిన తర్వాత అప్పటి నుంచి కొంచెం అంటే నేను చూసినంత వరకు హైడ్రా మీద ఒక పాజిటివ్ యాంగిల్ అనేది పైకి వస్తుంది. ఉందండి. అంటే ఇది అప్పటి నుంచే కాదు, అంత ముందు నుంచే ఉంది, చాలా ముందు నుంచే ఉంది. బట్ ఏంటంటే నెగిటివ్ యాంగిల్ అనేది ఫస్ట్లో ఏదైతే మా మీద ప్రచారం జరిగిందో దాంట్లో కూడా తప్పు లేదు. యాక్చువల్గా అది కూడా కరెక్ట్. అందరూ అది కూడా మేము చేసిన సపోజ్ ఒక కొంతమందిని ఇల్లులు FTL ఉంటే డిమాలిష్ చేసాం. అది చాలా ప్రస్తావించడం బాగుండదు అనుకోండి, నేను పర్వాలేదండి. అంటే నేనేది అంటే అది కూడా క్లారిటీ, ఎందుకంటే FTLలో కొన్ని ఇల్లు డిమాలిష్ చేయడం జరిగిందనమాట. అది అప్పుడు అనుకున్నప్పుడు దాంట్లో వీళ్ళు పర్మిషన్స్ లేని ఇల్లులు అవన్నీ చేసి డిమాలిషన్ చేశాం. బహుశా అది డిమాలిషన్ అనేది అది అంటే చట్టపరంగా 100% కరెక్ట్ చేయొచ్చు. బట్ దాన్ని ఆలోచన చేస్తే కనుక చాలా ఇల్లులు వస్తాయి ఇప్పుడు ఇది అనేది. దాంతో ఒక పాలసీ తీసుకొచ్చాం, డిమాలిషన్ పాలసీ అనేది గవర్నమెంట్ తోటి చర్చించి ఒక పాలసీ ఏంటంటే హైడ్రా ఆవిర్భావం నాటికి ఏదైతే కనుక స్ట్రక్చర్స్ ఉన్నాయో వాటికి మనం వెళ్ళాం. దాని తర్వాత వస్తుంటే మటు ఖచ్చితంగా దాన్ని డిమాలిష్ చేస్తాం. అంతకుముందు ఉన్నాయి చేయకూడదు అంటే ఖచ్చితంగా చేయొచ్చు, చట్టపరంగా చేయొచ్చు, దాన్ని ఏమీ లేదు. దాని మీద ఎవడు కంపెన్సేషన్ కోసం వెళ్ళినా కానీ ఎవరికి రూపాయి కూడా రాదు, చట్టపరంగా చేయాలి కూడా. బట్ ఏంటంటే ప్రాబ్లమ్ ఈజ్ డిఫరెంట్గా ఉంది కాబట్టి సో దీన్ని ఒక ప్రాక్టికల్ అప్రోచ్లో తీసుకెళ్లాలని అందుకో నేను చెప్పాను ఫస్ట్ 1-2 మంత్స్ కొంత మాకు అర్థం కావడానికి. అంటే మనం యాక్చువల్గా అనుకునే దీనికి బదులు మనం ప్రాక్టికల్గా కొంచెం అంటే ఇండియాలో మనం సిస్టమ్ను కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మన దగ్గర సమస్యని ఇప్పుడు సపోజ్ మీరు సింపుల్ అండి, డ్రంక్ అండ్ డ్రైవ్ ఉందనుకుందాం. డ్రంక్ అండ్ డ్రైవ్ ఇక్కడ మనం ఏదో లకడి కప్పుల్లోనో లేదా ఎక్కడో మా ఆఫీస్ ముందు పెడితే పెట్టకూడదా అంటే ఖచ్చితంగా పెట్టచ్చు, ఏడైనా పెట్టవచ్చు. మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చట్టపరంగా ఏడైనా చేయొచ్చు. బట్ నేను ఒక ట్రాఫిక్ DCPగా ఫస్ట్లో వెళ్ళినప్పుడు ఎక్కడైనా పెట్టేవాడిని.
బట్ తర్వాత ఏంది దాంట్లో మనకు ట్రాఫిక్ డీసీపీ లేదా జాయింట్ కమిషన్ అయిన తర్వాత దాన్ని రోడ్ యాక్సిడెంట్స్ని అనలైజ్ చేసి ఎక్కడ రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయో ఆ ప్రాంతంలో పెడదామని చెప్పి అప్పుడు అట్లా అంటే ఒక సైంటిఫిక్గా రేషనల్గా పెట్టడం మొదలెట్టాము. అంటే ర్యాడ్ యాక్సిడెంట్స్ తగ్గాలి. ఎందుకు పెడుతున్నాం అసలు డ్రంక్ అండ్ డ్రైవింగ్? దీన్ని మనం ఒక ప్రాక్టికల్ అప్రోచ్ తీసుకోండి. స్పీడ్ మనం వాళ్ళని యాక్సిడెంట్స్ని కాదని అది మనకు రాకుండా చూడాలనేది ఆ ఉద్దేశాలతోటి యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ ఐడెంటిఫై చేసి అక్కడ డ్రంక్ అండ్ డ్రైవింగ్ పెట్టుకునేవాళ్ళం. అంటే కొంత బెటర్ సిస్టమ్స్ వైపు అనేది, అంటే చట్టపరంగా ఇది చేయకూడదంటే చేయొచ్చు, బట్ ఇంకా దాని ప్రాక్టికల్ అప్రోచ్ దాని ఇంకా బెటర్, అంటే ఇది ఇంకా దీంతో కాదు ఇప్పటికే నేను అనేది అంతా ఎవాల్వ్ అయిందని కాదు, ఇది ఒక కొత్త ఆర్గనైజేషను ఎవాల్వ్ అవుతుంది, ఇంకా ఇంకా బెటర్గా ఎవాల్వ్ అవసరం ఉంటుంది. డెమోలిషన్స్ టైంలో మీ మీద చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. ఈయన రాజకీయంగా ప్రేరేపితమయ్యి ఇక్కడ తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టారు, తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారికి రైట్ హ్యాండ్ ఈయన, అలా రకరకాలుగా. అంటే నేను ఐ కెనాట్ ఎక్స్పోజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా, బట్ కానీ చాలా రకాలుగా మాట్లాడుకుంటూ వచ్చారు. బట్ కానీ వెనకాల ఏంటి ఆయన మోటివ్ అనే విషయాన్ని ఎవరు కూడా అర్థం చేసుకోలేదా, ఇప్పుడు అర్థమవుతుందా అనే విషయం తెలియదు. కానీ ఒక సిచ్యువేషన్ మీకు కొంచెం ఇబ్బందికరమైన టైమే కదా అది. ఉంటుందండి. ఏదో అంటారు నిజం నిలకడమే తెలుస్తుంది అంటారు చూసారా. సో మీరు ఫస్ట్లో వచ్చినటువంటి రకరకాల అపోహలు కానీ రకరకాల ఇవన్నీ చాలామందికి వచ్చినాయి. చాలామంది ఇట్లానే మాట్లాడేవారు. చాలామంది ఇంకా ఉన్నారు, ఇంకా ఉండొచ్చు, ఇంకా అపోహల్లో నుంచి అది అనేది ఈఎంఐలు కడుతున్నాం మేము, ఇప్పుడు వేలాది ఇస్తారా డబ్బులు అని అడుగుతున్నారు. రైట్, అడుగుతారు. అంటే ఇంకా క్లారిటీ లేక అడుగుతున్నారు వాళ్ళు. అది అనేది వాళ్ళు ఎవరైతే ఇప్పుడు అడుగుతున్నారో వాళ్ళకి పూర్తి దీని గురించి అవగాహన లేదు. వాళ్ళు ఏదో 1-2 సోషల్ మీడియా పాత చూసి దాంతో అర్థం చేసుకోకుండా, సమస్యను అర్థం చేసుకోకుండా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళు ఒక ప్రెజుడిస్ అయిపోయి, అంటే ఒక అభిప్రాయానికి వచ్చేసి వాళ్ళంటే కరెక్ట్గా హైడ్రా పనితీరుని వాళ్ళు అర్థం చేసుకోలేదు. హైడ్రా ఎవరి మీద అంటే వాళ్ళ మీద వెళ్ళదు అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. వాళ్ళ ముందు ఏంటంటే డీటెయిల్గా హైడ్రా గురించి తెలుసుకున్న తర్వాత మేము ఎటువంటి వాటి మీద వెళ్తాం, ఎటువంటి వాటి మీద వెళ్ళాం అనేది వాళ్ళకి తెలుసుకున్న తర్వాత అప్పుడు మాట్లాడితే కరెక్ట్గా ఉంటుంది. బట్ చాలామంది అపోహ అంటున్నారు చూసారా. అపోహ ఎందుకంటే హాఫ్ నాలెడ్జ్ తోటి మాట్లాడుతున్నారు. హాఫ్ నాలెడ్జ్ తోటి ఎప్పుడైతే క్లారిటీ తెచ్చుకొని హైడ్రా చేస్తుంది, ఇది రాజకీయంగా చేయదు, ప్రజలు చేయదు. మా దగ్గరకు వచ్చేటటువంటి కంప్లైంట్స్ బట్టి మాకు అర్థమైంది కదండి. వేలాది మంది వస్తున్నారు. అపోహలు ఉంటే వేలాది మంది ఎందుకు వస్తారు? సో మా ప్రజావాణి చూస్తే ఇది ఒక పెద్ద చేపల మార్కెట్లో ఉంటుంది. మీరు చూస్తే కనుక అందరు మొత్తం వేలాది మంది ఉంటారు ఇక్కడ లైన్లో. అంటే అసలు తెల్లవారుజామునే వచ్చి ఇక్కడ వెయిట్ చేసేవాళ్ళు ఉంటారు అన్నమాట. సో ఇంతమంది వస్తున్నారంటే కనుక ఎప్పుడు వస్తారు? ఒక ఇన్స్టిట్యూషన్ అంటే నమ్మకం ఉంటేనే వస్తారు కదా. ఇన్స్టిట్యూషన్ అనే నమ్మకం, ఇక్కడ ఏదో మాకు పని అయిద్ది అనేటటువంటి ఒక భరోసా ఉంటేనే వాళ్ళు వస్తారన్నమాట. సో అది చేయడానికి, ఆ కల్పించడానికే మా అందరం హైడ్రాలో పనిచేస్తున్న అందరూ కూడా మేము ప్రభుత్వ సహకారంతో ఇదే పని చేస్తున్నాం అన్నమాట. అట్లా మీకు కొంచెం అది ఇబ్బందికరమైన సిచ్యువేషన్ కదా ఆ టైంలో? అంటే ఇవన్నీ నాకు అలవాటేనండి. ఇది నన్ను ఎంచుకున్నది కూడా బహుశా ఇందుకోసమే అనుకుంటాను. నేను మైత్రీనగర్ పార్క్ కాపాడారంటూ స్థానికులు కొంతమంది ప్లకార్డుతో మీకు కృతజ్ఞతలు చెప్పారు. ఇలాంటివి చూసినప్పుడు మొదట్లో మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు, ఆ తర్వాత ఇప్పుడు వస్తున్న అప్లాజెస్, దీన్ని బేరీజ్ వేసుకుంటే ఏమని అనిపించింది? అంటే నేను ఎప్పుడో మనకేదో కావాలని కాదు, ఎదురు దెబ్బ తగినప్పుడు కృంగిపోవటము, లేదా దానికి మనకి ఏదన్నా వాళ్ళు 10 మంది మెచ్చుకోగానే దానికి వెంటనే చాలా ఆనందపడిపోవటం, అంటే లోపల ఉంటుంది. ఇట్స్ బెటర్ ఫీలింగ్ డెఫినెట్గా ఉంటుంది. బట్ దానివల్ల క్యారీడ్ అవే అయిపోనండి. దానివల్ల వెంటనే ఇది మనం ఓకే ఇక్కడ ఏదో మనకి ఇక్కడ ఎదురు దెబ్బ తగిలింది, లేకపోతే ఇక్కడ పబ్లిక్ నుంచి కొంత రియాక్షన్ వస్తుంది అన్నప్పుడు ఇక్కడ సంథింగ్ ఏదో సిచ్యువేషన్ మనం కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది, మన కరెక్షన్ ఎలా చేయాలి అనే దాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను. చేసి దీన్ని మనం పబ్లిక్ నుంచి కూడా యాక్సెప్టెన్స్ రావడానికో లేదా పబ్లిక్ నుంచి ఒక బెటర్ తీసుకురావడానికి ఎలా చేయాలనే దాంతో పోతాం. ప్రభుత్వాల నుంచి కానీ లేకపోతే రాజకీయ పార్టీల నుంచి, పక్షాల నుంచి కానీ ఇవన్నీ తీసుకురావడానికి చేస్తాం. మనం ఇక్కడ చూడాల్సింది అంటే ఒక కొత్త సంస్థ, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, చాలా జాగ్రత్త తీసుకెళ్తే కనుక ఇది రేపు ఇండియాకే, కంట్రీకే ఒక మంచి అంటే దిశగా తీసుకెళ్ళడానికి ఉండేటటువంటి. హైడ్రా వల్ల ఎక్కడ ప్లాట్లు కొనాలి, ఎక్కడ కొనకూడదు అనేది ఒక ప్రజల్లో ఒక అవగాహన అయితే క్రియేట్ చేయగలిగారు. అవునండి, అవును. ఓవరాల్గా అసలు హైదరాబాద్లో ఇన్ని అక్రమ కట్టడాలున్నా, ఇన్ని లేఅవుట్స్, అక్రమ లేఅవుట్స్ ఉన్నా, వాటిల్లో మనం ఏది కొనుక్కోవాలి, ఎక్కడ మనం స్థిరపడితే బాగుంటుంది, మనకి ఫ్యూచర్ ఉంటుందనే విషయంలో ఈ హైడ్రా వల్ల కొంత అయితే అవగాహన అయితే కలిగింది. కరెక్ట్, అవును. సో ఆ క్రెడిట్ అంతా మీరు తీసుకుంటారా? నేనన్నానండి, అలా తీసుకోగలరా? అలా కాదు, క్రెడిట్ కాదు. ఇది ఉద్యోగ ధర్మంలో భాగంగా చేస్తున్నప్పుడు చాలా ఏజెన్సీస్ పనిచేస్తుంటాయి, ప్రభుత్వం చేస్తుంది. దీనికి ఇంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన ప్రభుత్వానికి ఫస్ట్ నేను ఇది థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నాకు ఇంత ఆపరేషనల్ ఫ్రీడమ్ ఇవ్వటం అనేది సామాన్య విషయం కాదు. మీ మీద పొలిటికల్ కంపల్షన్స్ ఏం లేవా? ఉన్నా కానీ కూడా ఇవన్నీ అన్ని పోస్టులలో ఉంటాయండి. పొలిటికల్ కంపల్షన్స్ కొంత వస్తున్నా కానీ కూడా, బట్ దాన్ని ఎట్లా అధిగమించి వెళ్తాం కాబట్టి ఈ పోస్టులు ఇస్తారన్నమాట. అదేవిధంగా ఇప్పుడు ఒక నల్గొండ ఎస్పీగా వెళ్ళినా, ఒక వరంగల్ కమిషనర్ వెళ్ళినా,
లేదా ఒక ట్రాఫిక్ లో డీసీపీగా చేసి లేదా ఇక్కడ ఇది వచ్చినా అవన్నీ ఉంటాయి. పొలిటికల్ కంపల్షన్స్ లేకుండా ఎక్కడ ఉండదు. రైట్. మాన్సూన్ సెషన్ వచ్చింది ఆల్రెడీ, ఆల్మోస్ట్ ఇంకొక 10-15 డేస్లో రాబోతుంది. సో మీరు ప్రత్యేకంగా హైడ్రా కమిషనర్గా మీ చేతిలో జిహెచ్ఎంసీ కూడా ఉంది కాబట్టి, డిజాస్టర్ మేనేజ్మెంట్ అంతా కూడా మీ చేతిలోకి తీసుకున్నారు కాబట్టి, అంటే మీరు తీసుకోవడం కాదు, మెర్జ్ చేసింది గవర్నమెంట్. సో ఇట్లాంటి టైంలో మీరు తీసుకునే ప్రణాళికలు ఏ రకంగా ఉండబోతున్నాయి? ఇక్కడ గతంలో ఎప్పుడన్నా వర్షాకాలంలో వచ్చిన తర్వాత బాగా వర్షం పడితే హైదరాబాద్లో పరిస్థితులు ఏంటనేవి ఎవరిని అడిగినా చెప్తారు. ఎంతోమంది మునిగిపోయిన సందర్భాలు ఉన్నాయి, ఎంతో ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగిన సందర్భాలు. సో వీటన్నిటిని మీరు నివారించడానికి ఎటువంటి ప్రణాళికతో వెళ్తున్నారంటే ఏం చెప్తారు? ఇది మేము నెక్స్ట్ 3-4 మంత్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద పూర్తిగా ఫోకస్ చేద్దామని ముందు క్లారిటీతో ఉన్నాం. ఎందుకంటే ఈ ఫ్లడ్డింగ్ ఇష్యూస్ దీన్ని చేయాలనేది. దీనికి ప్రాబ్లం ఊరికనే మనం వర్షం పడితే కనుక ఏది మన రోడ్ల మీద ఉన్నటువంటి ఆ మొరీల దగ్గర ఉండో లేకపోతే డ్రైనేజ్ మ్యాన్హోల్ దగ్గర ఉండి నీళ్లు కొట్టేయడం కాదు. దాని రూట్ కాజ్ అనాలిసిస్కి వెళ్తాం. ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, ఈ పైప్ లైన్లో ఎందుకు వెళ్ళట్లేదు వాటర్, వెళ్ళకపోతే కనుక ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, ఎక్కడ దానికి ముందు అనేది ప్రతి దాంట్లో వాటర్ లాగింగ్ ఏరియాస్ అన్నింటిని కూడా డీప్గా స్టడీ చేస్తున్నాం. చేసి ఈ పైప్ లైన్లో ఎక్కడ సమస్యలు, ఎక్కడన్నా మధ్యలో చోక్ అయిందా, లేకపోతే ఎక్కడన్నా మధ్యలో బ్లాక్స్ వచ్చాయా, లేకపోతే పైప్ లైన్ నేరో అయిందా, అక్కడ ఏది మొత్తం 3 అడుగులు 4 అడుగులు ఉండాల్సినటువంటి అది 3 మీటర్లు ఉండాల్సింది ముందుకెళ్ళాడు 1 మీటర్ అయింది అనుకోండి, న్యాచురల్గా మీకు నాలా అది వెనక్కి కొడుతుంటుంది. సారీ ఫర్ డిస్టర్బింగ్. నవాబుల కాలం నాటి వ్యవస్థ ఇప్పుడు మన దగ్గర ఉన్నది హైదరాబాద్లో. నవాబుల కాలం నాటిది కాదండి, అప్పుడు చాలా మంచి వ్యవస్థ ఉండేది. అప్పుడు చాలా మంచి వ్యవస్థ ఉండేది. దాన్ని మొత్తం డిస్టర్బ్ చేసి మన గ్రీడ్ తోటి, అంటే మనుషుల యొక్క గ్రీడ్ తోటి ఆ ఉన్నటువంటి నాలాలు ఇవన్నిటిని కూడా తగ్గించేసేసి ఎవడు కూడా ఆక్రమించుకో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా అట్లా పైపులు వేసారు. వేసినప్పుడు కూడా అప్పుడు ఉన్నటువంటి అధికారులను లేదా వాళ్ళు మరి ఎట్లా సిస్టమ్స్ ని మేనేజ్ చేసుకోను, మీరు 8 మీటర్లో లేదా 6 మీటర్లు ఉండాల్సిన నాలాని అక్కడ పైప్ వేసేసి దాన్ని జస్ట్ 2 మీటర్స్ డైమెన్షన్స్ తోటి ఒక పైప్ వేసారు అనుకోండి, ఎక్కడ వస్తుంది? దాంతో పాటు ఇప్పుడు మనకి గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ తోటి ఇంకా ఇంటెన్సిటీ ఆఫ్ ప్రెసిపిటేషన్ చాలా ఉధృతంగా పడుతుంది. వర్షం 10 సెంటీమీటర్ నిన్న చూసాం, శ్రీలింగంపల్లిలో 14 సెంటీమీటర్లు 1 గంటలో పడ్డప్పుడు అంత వర్షం మనకు వెళ్ళాలంటే కనుక ఇక మీకు పెద్ద వైడర్ ఛానల్స్ ఉండాలి యాక్చువల్గా. బట్ దానికన్నా ఇంకా తగ్గించిపోయినాయి. అందుకోసం ఇప్పుడు ఈ ఫ్లడ్డింగ్లు ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట. సో దీనికి మనం రూట్ కాజ్ అనాలిసిస్కి చేస్తాం. వచ్చిన నీరు పడ్డ తర్వాత దీన్ని మళ్ళీ వెళ్ళి ఎక్కడికి వెళ్తుంది, చెరువులోకి వెళ్తుందా లేకపోతే ఎక్కడికి వెళ్తుంది, ఆ వెళ్ళే దారి అంతా కూడా ఏం అడ్డంకులు వస్తున్నాయి, దీని అన్నింటినీ మనం ఎలా సాల్వ్ చేసుకోవచ్చు, దాంట్లో లాంగ్ టర్మ్ ఏం చేయొచ్చు, షార్ట్ టర్మ్ ఏం చేయొచ్చు, ఇమీడియట్గా ఏం చేయొచ్చు, అవి కూడా చేస్తాం. వెదర్ ఫోర్కాస్ట్ టెక్నిక్స్లో మనం ఎట్లాంటి తీసుకొని మనం మీటరాలజికల్ డిపార్ట్మెంట్ తోటి మనం కోఆర్డినేట్ చేసుకోవచ్చు. డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద కూడా మన ఈ మధ్య మినిస్టర్ గారు, రెవెన్యూ మినిస్టర్ గారు కూడా మీటింగ్ పెట్టారు. ఇంకా చాలా పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వం దీని మీద చేస్తుంది. ఇట్లా ఇళ్లలో ఫ్లడ్ వచ్చి ఫ్రిడ్జ్లు లేకపోతే టీవీలు అంతా మునిగిపోతే దాన్ని వేరే వైపు తీసుకుంటాం. ఒక మామూలు ఒక మిడిల్ క్లాస్ వాడుకో, ఒక లోవర్ మిడిల్ క్లాస్ వాడుకో ఒక ఫ్రిడ్జు, టీవీ, ఒక మంచం, ఒక ₹1,00,000 సామాన్ అంటే చాలా ఎక్కువ అండి అది. సో అట్లాంటివి మనం అడ్రస్ చేయాలంటే కనుక చాలా దీన్ని నాలాలు వైడనింగ్ అని అంటున్నారు, కానీ నాలాలలో పూడికి తీత పనులు అనేది అది కూడా చేయాలి. వచ్చినట్టు పడేస్తున్నారు, డీసిల్టింగ్ చేయాలి, వ్యర్థాలు ఇవన్నీ. ఇదంతా మీరు అందుకో కిషోర్ గారు, ఇది చాలా పెద్ద ఎక్సర్సైజ్. 60-70 ఏళ్ళ నుంచి ఒక హ్యాబిట్గా తయారైన దాన్ని 6 నెలలు కాదు మేము చేయాలంటేనే బహుశా 5 ఏళ్ళు 10 ఏళ్లలో పడుతుంది. ఇది అంటే ప్రజల్లో హ్యాబిట్స్ మారాలి, నెక్స్ట్ మన స్ట్రాటజీ మారాలి, మన అప్రోచ్ మారాలి, అసలు టోటల్గా మనం ఇష్యూస్ని అర్థం చేసుకునే విధానం మారాలి. ఇవన్నింటినీ కూడా లోతైన అధ్యయనం చేయాలి. చట్టాలకి లోబడే హైడ్రా వెళ్తుందా? తప్పకుండా చట్టానికి లోబడే. ఫాతిమా కాలేజ్ విషయంలో ఎందుకని ఇంకా వెనక్కి తగ్గుతున్నారు? రైట్, ఫాతిమా ఎగ్జాక్ట్లీ ఫాతిమా కాలేజ్ దాంట్లో మీరు ఫాతిమా కాలేజ్ ఒకటే ఎందుకు అడుగుతున్నాం మనం? నేను ఎందుకు, చాలా కాలేజెస్ ఉంటాయి, చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఫాతిమా కాలేజ్ కాదు, చాలా ఇల్లులు కూడా ఉన్నాయి. ఫాతిమా కాలేజ్లో అక్కడ మీరు చూస్తే కనుక 10,000 మంది ముస్లిం యువతి ముస్లిం మహిళలు చదువుకుంటూ వాళ్ళందరూ కూడా వాళ్ళు రేపు ఏంటంటే సొసైటీకి ముస్లిమ్స్ అనేది మన దగ్గర కూడా ఒక బ్యాక్వర్డ్ కమ్యూనిటీగా ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళు దే ఆర్ మెనీ ఆఫ్ దమ్ ఆర్ పావర్టీలో ఉన్నవాళ్ళు ముస్లిమ్స్లో. వాళ్ళు లైక్ ఎస్సీస్, బీసీస్ ఇట్లా ఉన్నవాళ్ళు ముస్లిమ్స్ కమ్యూనిటీ కూడా ఒక ప్రధానమైన కమ్యూనిటీ. సో వీళ్ళని పావర్టీ నుంచి దీని నుంచి తీసుకురావాలంటే కనుక చదువు చాలా ఇంపార్టెంట్. సో నేను ఒక ఫాతిమా కాలేజ్ దాన్ని ఒక సపోజ్ వేరే ఒక కన్వెన్షన్ హాల్ ఉందనుకోండి, దాన్ని 2 గంటలు చూస్తాను. ఇది పిల్లల చదువు కోసం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి చేస్తున్నది అది. అలా అని చెప్పేసి ఎంఐఎం వాళ్ళ మీద మేము ఏమైనా సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నాం అంటే గుమ్మరుకుతోలాలో మొత్తం డిమాలిష్ చేసి, గుమ్మరుకుతోలా చెరువులో 18-20 ఎకరాలు ఉన్న చెరువులో ఆ చెరువులో బిల్డింగ్లు ఉంటే ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీ వాళ్ళని కొలగొట్టాం. అట్లానే చాంద్రాయనగుట్టలో కొంత కార్పొరేటర్స్ కట్టినటువంటి షాపులు అట్లాంటి కూడా అవన్నీ కూడా మొత్తం డిమాలిష్ చేసాం. అది జస్ట్ ఆ ప్రాపర్టీసే 100 కోట్లలో రిట్రీవ్ చేసాం. సో అంటే మనం విచక్షణ అనేది చూపించాలి. ఇప్పుడు పేదవాళ్ళు ఉంటే కనుక ఇల్లులు ఎందుకు కూల్చమంటున్నాం?
ఎందుకు చేయమంటున్నాం అంటే విచక్షణ ఉండాలి. ఒక ఆర్గనైజేషన్కి అనే దానికి అన్నింటినీ ఒకే తాటి మీద కట్టడం విచక్షణ కాదు. మొదట్లో లేదు మీకు. విచక్షణ మీకు ఉండింది. in the అప్పుడు sense కూడా ఉంది. హైడ్రాకి. అప్పుడు కూడా మేము చేయలేదు. అప్పుడు మీరు చూస్తే కనుక ఎన్ కన్వెన్షన్ కూల్చినప్పుడు పక్కన ఉన్న బస్తీలు చాలా ఉన్నాయి, కూల్చలేదు. అప్పుడు విచక్షణ ఉంది. కొంత క్లారిటీ లోపించింది, క్లారిటీ లోపించింది, కానీ అప్పుడు పక్కన ఉన్న బస్తీలు చాలా ఉన్నాయి, వాటి FTL లో ఉన్నాయి. కానీ స్టిల్ ఇప్పటికీ FTL పరిధిలో బఫర్ జోన్లో చెరువుల చుట్టూతా నిర్మాణాలు ఉన్నా కూడా మీరు ఎందుకు వాటిని వదిలేస్తున్నారు? నేనేది FTL బఫర్లో ఇప్పుడు పాత నిర్మాణాలు ఏమైనా వస్తుంటాయి గనక, అంటే పాత పర్మిషన్స్ ఇచ్చారనుకోండి, బిల్డర్స్కి ఇచ్చారనుకున్నాం హైడ్రా రాకముందు ఇస్తే గనక చాలా మంది కొనుక్కున్నారు. చాలా మంది నాకు ఈటీవీ ఒక ఇంటర్వ్యూలో అడిగారు అనమాట, కాలర్స్ అడిగారు, సార్ మేము 50 లక్షలు మేము అడ్వాన్స్ పే చేసాం, మరి ఎట్లా చేస్తాం? సో ఇట్లాంటి వాళ్ళు వేలాది మంది ఉంటారు, వేల కోట్లు మనీ అడ్వాన్స్ పే చేస్తారు. ఇప్పుడు మేము వెళ్ళి ఇక్కడ నువ్వు కట్టొద్దంటే కనుక ఆ మనీ రిటర్న్ ఎవడిస్తాడు, లేకపోతే దానివల్ల ఇవ్వకపోతే కనుక లాస్ ఎవడు భరిస్తాడు? ఒక కొత్త ఇన్స్టిట్యూషన్ వచ్చినప్పుడు వెంటనే ఈ రోజు నుంచి వచ్చాం, రేపటి నుంచి ఇదే రూల్ అనే దానికన్నా దాన్ని ఇది సిస్టమ్ గవర్నమెంట్ అదే. అందుకోసం ఒక క్యాబినెట్ సబ్ కమిటీ, ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కూడా అప్పుడు ఇచ్చారు స్టేట్మెంట్స్. హైడ్రా ఆవిర్భావం ముందు ఏమైనా పర్మిషన్ ఇస్తే అన్నింటినీ హానర్ చేస్తాం, బట్ హైడ్రా తర్వాత ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వరు చెరువుల్లో. కానీ ఫాతిమా విషయంలో కొంత ఇప్పటికీ హైడ్రా వ్యతిరేకత ఎదుర్కొంటోంది. అందుకు నేను ఫాతిమా కాలేజ్ ఇదేనండి. మీరు ఫాతిమా కాలేజ్ చదువుకుంటున్నారు, సెలవుల్లో కూల్చేస్తామని అన్నారు. ఎగ్జాక్ట్లీ, అప్పుడే చెప్పాను ఇవన్నీ స్టార్టింగ్లో వచ్చినటువంటిది. సో ఫాతిమా కాలేజ్ అనే దానికి మనం డిమాలిష్ చేస్తే గనక దానివల్ల మీరు ఒక ఇన్స్టిట్యూషన్ని తీసుకొని గవర్నమెంట్ తీసుకొని చేయొచ్చు కదా దాన్ని. రేపు లేకపోతే ఇంకా రకరకాల ప్రపోజల్స్ పెట్టవచ్చు. ఒకవేళ మంచి కోసం ఇప్పుడు కమర్షియల్గా చేస్తున్నారు అనుకోండి, దాన్ని అక్కడ ఏదో సినిమా హాల్స్ లేదా ఇంకేదో దానికి ఏదో చేస్తూ లేదా కన్వెన్షన్ హాల్స్గా చేస్తున్నారు అనుకోండి, ఖచ్చితంగా కూల్చాల్సిందే. FTLలో ఉంటే కనుక ఖచ్చితంగా కూల్చాల్సిందే. బట్ వేలాది మంది పిల్లలకి, ముస్లిం పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తూ రేపు ఇంట్లో అందులో మహిళలు అంటే ఆ కుటుంబం బాగుపడతారు. రేపు వీళ్ళందరూ రేపు వస్తే కనుక ఇది మనం ఒక కంట్రీ అంటే ఒక నేషన్ బిల్డింగ్, జాతిని మనం తయారు చేయాలంటే కనుక, దేశాన్ని తయారు చేయాలంటే ఈ అవుట్లుక్ లేకపోతే మనం రేపు దెబ్బతింటాం. జస్ట్ బికాజ్ ఇది కొంతమంది చూస్తుంటాం సోషల్ మీడియాలో, అది కాస్త కొంతమంది ఎవరు ఇది మీరు అక్కడ ఇది ఎందుకు చేయరు, అదెందుకు చేయరు, మీరు ఓన్లీ హిందువుల దీని మీద వస్తారా అంటే కాదు. హిందువుల గుళ్ళు కూడా మేము మరి గుళ్ళు దగ్గర కూడా ఎందుకు అవుతున్నారు, మరి అక్కడ ఎందుకు అవుతున్నారు, లేదా ముస్లిం మాస్కుల దగ్గర ఎందుకు అవుతున్నారు? సో కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి దీంట్లో, చర్చెస్ ఉంటాయి, అవైతే హైడ్రాకు ఉన్నాయి డెఫినెట్గా సెంటిమెంట్స్ ఖచ్చితంగా. అదే నేను ప్రాక్టికాలిటీ అప్రోచ్ ఉండాలి. సో మనం ఒకే రోజుతో మార్చడం అవ్వదు, బట్ ఒక సిస్టమాటిక్ స్ట్రాటజీ ప్రకారం చేయాలి. చేసి డెఫినెట్గా ముందు ఈ స్ట్రాటజీ తోటే ఒక ప్రాక్టికల్ యాక్షన్ పబ్లిక్ నుంచి సపోర్ట్ తీసుకుంటూ మనం ఒక లాంగ్ టర్మ్ విజన్ తోటి పోతూ లాంగ్ టర్మ్ స్ట్రాటజీలో భాగంగా ఒక లక్ష్యం కోసం మనం పనిచేస్తున్నప్పుడు అందరూ తీసుకోవాలి. మీలాంటి సిన్సియర్ ఆఫీసర్స్ ఈ గవర్నమెంట్లో మీరు ఏమన్నా సలహాలు ఇచ్చే అవకాశం ఉంటుందా? తప్పకుండా చేస్తానండి. ఎప్పుడైనా డెఫినెట్గా ఎవరికి కావాల్సిన సలహాలు వాళ్ళకి చెప్తుంటాం. ఇప్పుడు కాదు, ఎప్పుడు ఇంతకుముందు కూడా ఎప్పుడున్నా కానీ కూడా ఎవరికి చెప్పాలి. మీలాంటి వాళ్ళు కొంతమంది నేనేది అట్లా అదంతా సినిమాటిక్ పోలీస్ సింపుల్గా మనం చేయాల్సిన దీని గురించి నేను తప్పకుండా ఎవరికి చెప్తాం. చెప్పినప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా డెఫినెట్గా 1-2 సార్లు ఆలోచన చేస్తారు, చేసి చెప్తుంటారు, వింటారు. జాగ్రత్తగా చెప్పిన దానికి ఫెయిర్గా ఉంటాం, తప్పుడు ఉద్దేశాలతో ఏం చెప్పాం, క్లియర్గా చెప్పాలన్నది ట్రై చేసినప్పుడు ప్రభుత్వాలు కూడా చాలా పాజిటివ్ తీసుకుంటారు. నాలాలు పునరుద్ధరిస్తున్నాము, చెరువులన్నీ కూడా చేస్తున్నామని అన్నారు కదా, సో మీ ప్రణాళిక ఏం కాబోతోంది, ఏ రకంగా ముందుకెళ్తోందని అంటే ఏం చెప్తారు ఆ విషయం మీద? ఒకసారి ఫస్ట్ నాలాస్ దీని మీద కూడా మేము ఫస్ట్ మ్యాపింగ్ చేస్తున్నాం, అంతా చేస్తూ నాలాస్ అన్నింటిలో కూడా ఎక్కడ బ్లాక్స్ ఉన్నాయో అది తీసుకుంటున్నాం. చెరువులు కూడా అంతే. చెరువులు కూడా మన FTL ఎక్కడ దాకా ఉందని 6 చెరువులు రేపు 600 అవుతాయి. జస్ట్ ఇమాజిన్ ఒక సిచ్యువేషన్, హైదరాబాద్లో రేపు వందలాది చెరువులు అంతా కూడా మనకి మొత్తం తయారయ్యి రిజ్యూనేట్ అయ్యి, నెక్స్ట్ పార్కులు, వేలాది పార్కులు, వందలాది పార్కులు అన్నీ కూడా మొత్తం మన గ్రీనరీ ఉండి ఈ లేఅవుట్స్ అన్నీ కూడా సక్రమంగా ఉంటాయి కనుక ఎంత మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండి అది హైదరాబాద్కి. సో అది మనం ఊహించడానికే మనం చాలా అంటే గమ్మత్తుగా ఉందో, లేదా మరి అది బహుశా ఇంతకుముందు ఊహించలేదేమో. అటువంటి దిశగా ఎందుకు పోకూడదు? రేవంత్ రెడ్డి గారు తమ్ముడి వ్యవహారంలో ఎందుకని కొంచెం వెనకాడుతున్నారని వింటున్నారు చాలా మంది. ఇది కూడా ఇది చాలా సార్లు చెప్పాం. రేవంత్ రెడ్డి గారి తమ్ముడు దుర్గం చెరువు FTL మొత్తం ఆడ ఈయన ఇల్లు కాదు, ఇంకో వేలాది ఇల్లు ఉన్నాయి. సో మనం అసలు ఆ FTL అనేది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఇంతవరకు డిమార్కెట్ కాలేదు. ఫస్ట్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే వేలాది ఇల్లులు ఉన్నాయి చాలా. అట్లాంటి రేవంత్ రెడ్డి గారు తమ్ముడిది ఎందుకు, చాలామంది బస్తీలు ఉన్నాయి, మరి అవన్నీ ఏం చేయాలి, దాన్ని ఎందుకు వదిలేస్తున్నారు అని అంటే చర్చ కోసం లేదా కాంట్రవర్సీ కోసం లేదా ఒక అంటే కాసేపు ఏంటంటే దాని మసాలా కోసం మనం చేయాలంటే కనుక చేయొచ్చు. కానీ బట్ యాక్చువల్గా
అలాంటిది మనం అందుకోసం చెప్పాను, హైడ్రాని ఎవరైతే కనుక అపోలో ఉన్న వాళ్ళు మాట్లాడుతుంటారు ఇట్లాంటి జనరల్గా బయట డిస్కషన్. హైడ్రా గురించి పూర్తిగా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఇట్లాంటి మాటలు రావు అనమాట. రేవంత్ రెడ్డి ఎందుకు చేయలేదు, ఫాతిమా ఎందుకు కొలగొట్టలేదు, లేకపోతే పలానా దీంట్లో ఎందుకు యాక్ట్ చేయలేదు, ఇలా అంటుంటారు. ఇలా అన్నప్పుడు దాన్ని మీరు ఓవరాల్ సిస్టమ్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఒక 5 minutes మీ హైడ్రా ముందు కొంచెం కొన్ని మాటలు మాట్లాడదాం అనుకుంటున్నాను. హైదరాబాద్ ట్రాఫిక్ కమిషనర్గా అంటే జేసీగా జాయింట్ కమిషనర్గా చేశారు కదా, ఆ టైంలో యూటర్న్ తీసుకురావడం అన్నీ కూడా మీ హయాంలోనే జరిగినాయి కదా? అంటే జూబ్లీహిల్స్ మనం చేసాము, కొన్ని చోట్ల యూటర్న్స్ పెట్టాం, తార్నాక దగ్గర క్లోజ్ చేసాము, ఇట్లా రకరకాల కొన్ని చేసాము. అంటే ఇవన్నీ అంతకుముందు కూడా చాలా మంది చేశారు. నా టర్మ్ లో కొన్ని సిగ్నల్స్ ఉంటే రకరకాల చాలా మంది అంతకుముందు డీసీపీలు కానీ, అడిషనల్ కమిషనర్స్ కానీ, కమిషనర్స్ కానీ చాలా మంది నాట్ ఇంట్రెస్టెడ్ టు టేక్ యువర్ క్రెడిబిలిటీ అని తీసుకోవడానికి లేదా? అంటే నేను ఒక్కడితో అవ్వదండి, సిస్టంలో చాలా మంది చాలా చేశారు, నేను కూడా కాంట్రిబ్యూట్ చేశాను. నేను ఎక్కడ పని చేసినా ఐ ట్రై టు బెటర్ ద సిస్టమ్. అక్కడ వ్యవస్థలో బెటర్ మార్పులు చేయాలి, ప్రజలకి ఫైనల్గా మంచి సిస్టమ్ ఉంది అనేటటువంటి నమ్మకం కలిగించాలి. దట్ ఈస్ ద ఓన్లీ ఇంటెంట్. 10th పేపర్ లీకేజ్ కేసులో బండి సంజయ్ గారిని అరెస్ట్ చేశారు. అవునండి, అవును. అప్పుడు ఏమనిపించలేదా? దాంట్లో మన నల్గొండలో ఒకటి నేను చూస్తున్నాను, అక్కడ పేపర్ లీకేజ్ అయినప్పుడు కూడా అక్కడ అందరిని అరెస్ట్ చేశారు మొత్తం. సో దాంట్లో షేర్ చేసిన వాళ్ళందరిని అరెస్ట్ చేశారు, దాంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా చేశారు. రెండు సిమిలర్ సిచ్యువేషన్సే. సో అది అయినా అఫ్కోర్స్ ఇప్పుడు కోర్టులో ఉంది కాబట్టి, అది ఆల్రెడీ కోర్టులో ఉంది కాబట్టి నేను మాట్లాడలేను. బట్ దాంట్లో నేను క్లియర్గా చెప్పడం జరిగింది. రంగనాథ్ గారు బాగా సినిమాలు చూస్తారా? తప్పకుండా, నేను సినిమాలు బాగా ఇంట్రెస్ట్. హీరో అంటే ఇంట్రెస్ట్ బాగా మీకు? అంటే నేను ఇప్పుడు సినిమాలు ఏంటి, ఇప్పుడు పలానా హీరో అనే దానికన్నా ఇప్పుడు ప్రత్యేకంగా చిరంజీవి గారి ఫ్యాన్ అండి నేను బేసికల్. నేను ఆ హీరోలాగా చేయాలి బయట, నేను సినిమా వేరు, రియలిస్టిక్ వేరు. ఫస్ట్ లో ఎన్టీఆర్ గారి ఫ్యాన్ ఉండేవాడిని చిన్నప్పుడు, మరీ చిన్నప్పుడు. తర్వాత చిరంజీవి గారు అంటే కొంచెం ఊహ తెలిసినప్పుడు చిరంజీవి గారి ఫ్యాన్ అయ్యాం. సో చిరంజీవి గారితో నేను తరచుగా కలుస్తూనే ఉంటాను కూడా, సో వారితో మాకు సన్నిహిత్యం ఉంది. సో ఐ అడ్మైర్ హిమ్ ఎ లాట్. సో ఎందుకంటే కష్టపడి మెట్టుమెట్టికి వచ్చారు. సో ఐ అడ్మైర్ హిమ్ ఎ లాట్. అండ్ ఒక స్టార్డమ్ రావటం, సో అంటే ఒక మనం నచ్చిన చిన్నప్పటి నుంచి చూసిన ఒక ఐకాన్ లాగా ఉన్నటువంటి ఒక స్టార్ తోటి మనం కలవడం అనేది అది బహుశా అది గాడ్ గివెన్ గిఫ్ట్ అనుకుంటాను నేను లైఫ్లో ఒక ఇది అనేది. సో వారిని నేను బాగా అభిమానిస్తాను. ఇట్లా చాలామంది ఉన్నారు యాక్టర్స్. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని కూడా మంచి యాక్టర్గా చూస్తాను. రామ్ చరణ్ బాగా ఉంటారు, అది కూడా. సో వీళ్ళందరూ ఇప్పుడు మన ప్రభాస్ గారి సినిమాలు కూడా అవి చూస్తాను. హీరోయిన్స్ ఇప్పుడు పెద్ద లేదండి. పాత హీరోయిన్స్ అంటే కొంత వీరు ఉండేవారు, ఎవరు శ్రీదేవి, అనుష్క, వీళ్ళందరిది కొంత ఉండేది. కానీ ఇప్పుడు నాకు ఉన్న వాళ్ళు పెద్ద ఐడియా లేదు అంత. ఈ క్యాడర్లోకి వచ్చిన తర్వాత, మీరు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ప్రతిరోజు కూడా ఒక ఛాలెంజ్ని మీరు తీసుకోవాల్సి వస్తుంది. అవును. ఎక్కడన్నా మీకు బాగా ఇబ్బంది అయిన సిచ్యువేషన్లో, బాగా ఫీల్ అయిన సిచ్యువేషన్ ఏమన్నా ఉందా? ఇబ్బందికరమైన అంటే కనుక ఇదేనండి, నేను చెప్పాను కదా, ఫస్ట్లో కొంత క్లారిటీ లేనప్పుడు కొంత. హైడ్రాలోకి వచ్చిన తర్వాతేనా, అంతకుముందు లేదా ఎక్కడ? అంతకుముందు రెగ్యులర్గా వచ్చేటటువంటిది, జాబ్లో వచ్చేటటువంటి దాంట్లో ఉంటుంది. ఇప్పుడు ఎక్కడైనా ఎందుకు వచ్చాను ఈ లైఫ్లోకి, అలా ఏం లేదండి. ఇప్పుడు సపోజ్ నేను ఎస్పీ ఖమ్మంగా ఉన్నప్పుడు ఒక ఎన్కౌంటర్ అయింది, పువర్టీ ఎన్కౌంటర్ అని, చాలా ఫేమస్ ఎన్కౌంటర్ అప్పుడు 2013 ఏప్రిల్లో పేరు. సో పువర్టీ అని ఛత్తీస్గఢ్ లోపల పువర్టీ అని మొత్తం అప్పుడు నార్త్ తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ మొత్తం వైప్ అవుట్ అయింది. దాంట్లో ఒక ఆర్ఐ చనిపోయాడు, ప్రసాద్ అని చెప్పేసి. సో అది కొంచెం అప్పుడు ఆ టైంలో చాలా బాధ అనిపించింది అనమాట. అరే ఆ ఆర్ఐ నాకు అందులో బాగా తెలిసిన ఆర్ఐ ఉండేవాడు ప్రసాద్. అక్కడ నా గ్రేవన్స్లో ఎస్పీగా ఉన్నప్పుడు నా దగ్గర అతను పనిచేస్తుండేవారు, అక్కడ కూడా డిఏసీగా ఉండేవాడు. సో అట్లా మంచి అటాచ్మెంట్. రీజనల్ ఇన్స్పెక్టర్ అతను, డిఎస్ అంటే డిప్యూటీ అసాల్ట్ కమాండర్, అంటే రిజర్వ్ ఇన్స్పెక్టర్. సో అతను ఉండేవారు. సో అట్లా అంటే ఒక్కొక్క దగ్గర ఏదో కొన్ని మంచి అనుభూతులు ఉంటాయి, కొన్ని బాధ ఉండేటటువంటి ఫీలింగ్స్ కూడా ఉంటాయి. ఇబ్బంది వచ్చినప్పుడు మీరు కాల్ చేసే ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? ఫ్రెండ్స్ అంటే ఉంటారండి, నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. మేము డిస్కస్ చేస్తాం. ఫ్రెండ్స్ నాకు అంటే క్లోజ్ ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో డిస్కస్ చేస్తాం. నా వైఫ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్. సో లక్ష్మీ లావణ్య, సో వాళ్ళతో ఉంటాను. చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. మేము అన్ని డిస్కస్ చేసి ఎక్కడ ప్రాబ్లం ఉందనేది కూడా చేసే నాకు మంచి మిత్రులు ఉన్నారు. బాగా ఇంట్రెస్ట్ అయిన రెసిపీ ఏంటి మీకు? తీసుకుంటామండి, మంచం ఆకుకూర పప్పు చాలా బాగా ఇష్టం వెజిటేరియన్లో. కాకరకాయ వేపుడు కూడా బాగా తింటాను. నాన్ వెజిటేరియన్ మంచి ప్రియుడిని, నాన్ వెజిటేరియన్ కూడా చక్కగా తింటాను. సో ఫిష్ బాగా తింటాను. బాగా ఎంజాయ్ చేసే ప్లేస్ అట్లా లేదు, నేను ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ ఒక దగ్గర బయటికి వెళ్తాను, ఏదో ఒక ప్లేస్కి విత్ ఫ్యామిలీ వెళ్తాను. నా మ్యారేజ్
ఇద్దరు పిల్లలు. సో నా విత్ ఫ్యామిలీ అంటే అట్లీస్ట్ ఇప్పుడైతే పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి వాళ్ళు చదువుకుంటున్నారు. నేను నా వైఫ్ మటు ఖచ్చితంగా కొన్ని రోజులు బయటికి వెళ్తాం అనమాట. ఇది నా మ్యారేజ్ డే నవంబర్. విత్ ఇన్ ఇండియా, అవుట్ సైడ్ ఇండియా? విత్ ఇన్ ఇండియా వెళ్తాం, అవుట్ సైడ్ ఇండియా వెళ్తాం, ఎక్కడో చోట. రాజకీయాల్లోకి రావాలన్న ఆశ ఎప్పుడైనా కలిగిందా? నాకేం ఆలోచన లేదండి. ఎప్పుడైనా కలిగిందా? సారీ, ఆశ కాదు, ఆలోచన. లేదండి, నేను నా ఉద్యోగంలో హ్యాపీగా ప్రశాంతంగా ఉద్యోగం చేసుకుంటాను. వస్తే ఆఫర్ వస్తే తీసుకుంటారా? లేదు, ఇంకా నాకు అటువంటి ఆలోచనలు లేవు. ప్రస్తుతం నేను హ్యాపీగా ఉన్నాను. తర్వాత మీరు బాగా ఇష్టపడే రాజకీయ నాయకుడు? అంబేద్కర్ బాగా ఇష్టపడతానండి. సో నేను కొన్ని అడుగుతాను, మీరు డైరెక్ట్ 13 ఆన్సర్ చెప్పేస్తారు. చెప్పండి. ఏవి రంగనాథ్ గారి మీద? ఏవి రంగనాథ్ అనేవాడు ఎమర్జ్ అవుతుంటాడు, ఎవాల్వ్ అవుతుంటాడు, ఎప్పటికప్పుడు ఏది వస్తుంటారు, ఏది నేర్చుకుంటానికి ప్రయత్నం చేస్తుంటాం, మంచి కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటాం. హైడ్రా ఒక మంచి ఎవాల్వ్ అవుతున్న ఇన్స్టిట్యూషన్. అది కూడా రేపు ప్రజలకి అందరికీ కూడా. సపోజ్ హైడ్రా నుంచి మిమ్మల్ని తప్పిస్తే? ఇది పర్మనెంట్గా ఉన్నాం కదండి, ఎప్పుడైనా కానీ కూడా. ఇప్పటికీ 1 year అవుతుంది, రేపు ఎప్పుడైనా కానీ కూడా వెళ్ళాల్సిందే కదా. వెళ్తారు? ఇంట్రెస్ట్ ఉన్న అది గవర్నమెంట్ ఉందా? నేను అడిగిన పోస్టులు ఎప్పుడు వెళ్ళలేదు. ఎంత సంపాదించారు? నేనా సరే సంపాదిస్తే నేను మా నాన్న దగ్గర నేను ఉండను కదండి, మా నాన్న వాళ్ళ ఇంట్లో ఉండను కదా. అవునా? ఫాదర్ దగ్గర ఉంటున్నారు ఇప్పటికీ? మా ఫాదర్ దగ్గరే ఉంటారు. మీకు హైడ్రా అంటూ మీకేమి ఇవ్వలేదా గవర్నమెంట్? హైడ్రా కమిషనర్గా మీకు ఒక ఫ్లాట్ ఇవ్వటం అట్లా అలా ఉంటుంది, వెళ్ళొచ్చు. సో అంటే మా ఫాదర్ దగ్గర నేను మా ఫాదర్ తోటే ఉంటున్నాను, అక్కడే ఉంటాను. సో కావాలంటే తీసుకోవచ్చు, అంటే ఇప్పుడు క్వార్టర్స్ ఉంటాయి. సో ఐపీఎస్ క్వార్టర్స్ అవి ఉంటాయి, తీసుకోవచ్చు. ఆయన సలహాలు తీసుకుంటూ ఉంటారు ఫాదర్? డెఫినెట్గా. మా ఫాదర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్. 90 years కానీ చాలా. ఉండేవారు ఆయన? ఆయన రిటైర్డ్, అంటే రెవెన్యూ ఆఫీసర్, ఐఏఎస్ కన్ఫర్ అయింది, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అనమాట. సో ఇప్పటికీ కూడా హీ గివ్స్ లాట్ ఆఫ్ సెన్సిబుల్. 90 years, మంచి హెల్తీగా ఉంటారు, రోజు వాకింగ్ 2 kilometers పైన చేస్తుంటారు. సో మంచి నాకు అంటే మా ఫాదర్ సలహా ఇచ్చారంటే దానికి 1-2 సార్లు ఆలోచన చేస్తాను. సో ఇప్పుడున్న ఎమర్జ్ అవుతున్న యూత్కి మీరు ఇచ్చే సలహా ఏంటి, సూచనలు ఏంటి? ఒకటేనండి, మనం ఒక మంచి లక్ష్యం కోసం ఉండాలి. ముందు ఒక డ్రీమ్ అనేది ఉండాలి మనందరికీ. ఆ డ్రీము, ఒక ఎయిమ్ అనేది ఉండాలి. దానికోసం మనం కష్టపడాలి. కష్టపడి మనకు ఒక క్యారెక్టర్ అనే దాన్ని కూడా మనం తయారు చేసుకోవాలి, బిల్డ్ చేయాలి. సో ఫస్ట్ నుంచే మనం షార్ట్ కట్స్ దీనికి అనేది కాకుండా ఒక క్యారెక్టర్ అనేది ఉంటే కనుక రేపు డెఫినెట్గా ఈ రోజు కాకుండా కానీ రేపైనా కానీ కూడా మనకి దానివల్ల మంచి జరుగుతుంది అనమాట. ఆ క్యారెక్టర్ దగ్గరే మనం ఈ షార్ట్ టర్మ్ దాని మీద పోకుండా లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ల కోసం పోతూ ఒక మంచి దీనికి తయారు చేయడానికి డెఫినెట్గా ఇప్పుడు వచ్చే యూత్, అంటే యంగర్ జనరేషన్స్కి నేను చెప్పదలుచుకున్నాను. సో ఒక ఫ్యామిలీ కాన్సెప్ట్ సరిగ్గా లేదనుకోవచ్చు, లేకపోతే వాళ్ళ కెరియర్లో కూడా ప్రతివాడు డబ్బు సంపాదనే ఉండొచ్చు, లేకపోతే అంటే ఇమోషనల్గా ఎక్కువ రియాక్ట్ అవుతుండొచ్చు, ఇట్లా చాలా వస్తున్నాయి. సో ఇవన్నిటిని మనం జాగ్రత్తగా అర్థం చేసుకొని ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళతో కూడా మీరు సంప్రదించి వాళ్ళ పెద్దవాళ్ళ సలహాలు తీసుకుంటూ పక్కనున్న ఎక్స్పీరియన్స్ని కూడా జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ విశ్లేషణ లోతుగా అర్థం చేసుకుంటే కనుక చాలా వాటికి వస్తుంది అనమాట. సో అది ఒక మంచి అండర్స్టాండింగ్ రావాలంటే కనుక మనం సిచ్యువేషన్స్లో అర్థం చేసుకున్నప్పుడు ఎందుకు అవుతుంది. అండ్ అన్నిటికీ ఏంటంటే నేను అనేది ఒకటే, ప్రతి ప్రాబ్లంకి కూడా నేనే సొల్యూషన్, నేనే ప్రాబ్లము, నేనే సొల్యూషన్ అని అనుకుంటాను అనమాట. సో ప్రాబ్లం ఎవరి వల్ల వచ్చిందంటే నా వల్లే వచ్చింది, దాని పరిష్కారం ఎవరంటే నా నుంచే రావాలి, అంతే తప్ప అన్నిటికీ మనమే బాధ్యులం. అంతేగాని వేరే వాడి మీద ఎవడి మీద నెట్టేసి చేస్తే కనుక ఎప్పటికీ మనకి పరిష్కారాలు దొరకవు, ఎప్పటికీ కూడా మనకి ఎటువంటి సొల్యూషన్ రాదనమాట. ఫైనల్గా మోటివేషనల్ స్పీచెస్లో జేడీ లక్ష్మీనారాయణ గారు, జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు, ఆయన మంచి మోటివేషనల్ స్పీచెస్ ఇస్తారు. అట్ ది సేమ్ టైం రంగనాథ్ గారి గురించి, ఆయన నుంచి కూడా అట్లాంటి మోటివేషనల్ స్పీచెస్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? తప్పకుండా ఇస్తారండి. నేను వెళ్తుంటాను, నేను ఇప్పుడు దీని తర్వాత మీ ఇంటర్వ్యూ తర్వాత లీడర్షిప్ ఏదో యంగ్ లీడర్షిప్ దానికి వర్క్షాప్కి వెళ్తున్నాను. ఓకే. సో ట్రై టు అందరికి 10 మందికి చెప్తూ వాళ్ళని కూడా ఉత్తేజితులు చేస్తూ మంచి సొసైటీ నిర్మాణం అనేది వైపు డెఫినెట్గా ప్రయత్నం చేస్తుంటాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ అండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.